తిరిగి మళ్ళా మనం మన అంశాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. దయచేసి మీ భాగాన్ని స్పష్టంగా అర్థపూర్తిని చదవడానికి ప్రయత్నం చేయండి. మన కళ్ళ ముందు అనేక విషయాలు ఉండొచ్చు, కానీ మన యొక్క కాన్సన్ట్రేషన్ మన వాక్యం వైపు ఉంచుకోవడం అనేది ఒక మెచ్యూరిటీ. గమనించండి, మెచ్యూరిటీ ఎప్పుడు కూడా వేరే వేరే విషయాలతో అది పూర్తిగా లోన్ అవ్వదు. దాని కళ్ళ ముందు ఏదైతే ఉందో దానికి పూర్తిగా తను అప్పచెప్పుకుంది. కాబట్టి మనం చదివే మన పోర్షన్ని ప్రార్థనాపూర్వకం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాను చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడెను. తిరిగి 33-34 వచనాలు కూడా కలిసి చదువుదాం. 33-34 దానిపైన సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవుల్లో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పత అని వానితో చెప్పిన. ఆ మాటకు తెరవబడిన అర్థము అంతటి వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ధనికరమైన నామం బట్టే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నేను కూడా కేవలం సిరేఫేనిక్ వంశస్థురాల్లాగా ప్రభా, నాకున్న సమస్య ఏంటో నాకు తెలియదు ప్రభా. కేవలం ప్రభా నాకున్నటువంటి ప్రాబ్లం బట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే జీవాహారంగా మీరు నిన్ను చూపుకున్నందుకు స్తోత్రాలు. నాకు జీవాహారం అయ్యడానికి మీరు మానవ శరీరంగా పుట్టి శిలువలో చనిపోయి సమాజపడి తిరిగి లేచి జీవం ఇచ్చి ఆత్మగా మీరు మారినందుకే స్తోత్రాలు తండ్రి. నీ అందు విశ్వాసం నుంచి ప్రతిసారి నాలో నివసించడానికి మీకు ఇష్టమైన స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, నా చెవులు తెరిపింపజేసినందుకే స్తోత్రాలు. నా చెవులు మూసి నా చెవులో నీ వేళ్లు పెట్టి ప్రభువా నన్ను నీతో పాటు చనిపోయేలా చేసి తిరిగి జన్మింపజేసినందుకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, నా నాలుక మీద నీ అనాయింటింగ్ నీ అభిషేకాన్ని ఉంచి నీ మాటలు పలికేలా చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఏమాత్రం కూడా నా సొంత శక్తులు నేను వాడుకోలేక బలహీనపడినప్పుడు, శత్రు యొక్క దాడికి గురైనప్పుడు మీరు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. తూరు సీదోను ప్రాంతాన్ని మీరు విజిట్ చేశారు, అక్కడ మీరు నన్ను కనుక్కున్నందుకే స్తోత్రాలు ప్రభువా. తిరిగి మీ సన్నిధికి వచ్చినప్పుడు నా జీవితంలో సమస్తాన్ని బాగు చేసినందుకే స్తోత్రాలు. తిరిగి ప్రభువా రెండో సెషన్లో నీ కృప చాలంతగా ఉంచండి. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు. విలువైన ఈ సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చంచలమైన తలంపులు అరిటి తిరిగి ఆలోచించి మనం కాపాడండి. ఎటువంటి కలవరానికి గురి కాకుండా సాయం చేయండి. మా మధ్యలో ప్రతి విషయాన్ని మీ అదుపులో ఉంచండి. మైక్ని చిన్నబిడ్డలని ప్రతి ఒక్కరిని మీ అదుపులో ఉంచండి. మీరే మహిమ పొందండి. మీ వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. సార్వత్రిక అంతట్లో నీ ప్రజలతో మమ్మల్ని మేము ఐక్యపరుచుకుంటున్నాం. శత్రుని పూర్తిగా సిగ్గుపరిచినందుకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మనం చదువుకున్న పోర్షన్లో సమస్తమును ఆయన బాగా చేసుకున్నాడు. సమస్తం అని చెప్పినప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటంటే, తనలో తమకున్నటువంటి సహజమైన శక్తులు, తమ ప్రాణంలో ఉన్నటువంటి సహజ గుణలక్షణాలు అవి శత్రువు కోసం అయినాయి. ఇంతకుముందు సాతాను మనల్ని ఎప్పుడైతే కబళించిందో, మనం ఎప్పుడైతే పాపం చేసామో, పాపానికి దోషులం అయిపోయినప్పుడు అవి పూర్తిగా పాపం కోసం పనిచేసే వస్తువులు అయిపోయాం. పాపం కోసం పనిచేయడం మాత్రమే కాదు, మనమంతా పాపం అయిపోయాం. ప్రభుకు స్తోత్రం, ఆయన విషయాలన్నీ చక్కబెట్టాడు. మీరు గమనించండి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ బయటకు రావడమే గొప్ప పని. మీరు గమనించండి, ఐగుప్తులో ఇశ్రాయేల్ విడిపించడానికి మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? మీరు చదివారు ఆ పోర్షన్. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఏం చెప్పాడు తెలుసా? మేము మా దేవుడైన మా ప్రభువుని ఆరాధించడానికి 3 రోజులు అంత ప్రయాణం చేసి ఆరాధిస్తూ వస్తాం, మమ్మల్ని పంపించు, అంతేకాని మమ్మల్ని విడిపించు, మేము వెళ్ళిపోతాం అని ఇట్లాంటివి ఏం చెప్పలేదే. చెప్పాడా? ఎప్పుడు చెప్పలా. ఆయన మాటికి ఏమంటాడంటే, మోషే వెళ్ళి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మా దేవుడైన అబ్రహాం దేవుడు, ఇస్సాకు, యాకోబుల దేవుడిని మేము ఆరాధించడానికి 3 రోజులు అంత ప్రయాణం చేసి మేమంతా తిరిగి ఆరాధించి వచ్చినట్లు మమ్మల్ని పంపించు అంటే ఫరో ఏమన్నాడు తెలుసా? సరే వెళ్ళండి, మీ పిల్లల్ని ఎక్కడ పెట్టండి, మీ పిల్లల్ని ఎక్కడే పెట్టండి, మీరు వెళ్ళి రండి. వాడికి బాగా తెలుసు, వన్స్ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు ఏమవుతారు, తిరిగి ఇక్కడికే వస్తారు. రెండోసారి కూడా చెప్పినప్పుడు సరే వెళ్ళండి, మీ ఆస్తి అంతా ఎక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఎందుకంటే మీరు మీ పిల్లలతో కలిసి తిరిగి వెళ్ళి మమ్మల్ని ఎక్కడికి వస్తారు. వాడికి బాగా తెలుసా వాస్తవాన్ని. నా పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఐగుప్తు నుంచి బయట రావడమే పెద్ద విషయం కాదు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
ప్రామిస్ ల్యాండ్, ఒక మాట వాగ్దాన దేశానికి వెళ్తాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఒక ఇశ్రాయేలీయుని కదిలించండి. ఐగుప్తులోంచి ఎర్ర సముద్రం పాయలవడం చూసి ఫరో అతని సైన్యం పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఇతను బయటకు వచ్చి వందనాలు చెల్లించారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి ఇతను? ఏమోనండి తెలియదు, అరణ్యంలో తిరుగుతూ ఉంటాం అంటారా? మీకు తెలుసో లేదు, చాలా మంది క్రిస్టియన్స్ లైఫ్ ఇలాగే ఉంది. వాళ్ళు దేనికోసం పిలువబడ్డారో దాన్ని పరిపూర్ణంగా ఎరగలే. వాళ్ళు దేనికోసం పిలువబడ్డారో దాన్ని వాళ్ళు వెతకట్లా. ఒక మాటలో దేనికోసం పిలువబడ్డారో అది కనీసం వాళ్ళకి తెలపబడలా. మీరు చూడండి, ఈ పోర్షన్లో ఆ యొక్క చెవిటి వాడి మీద చేతులు ఉంచినప్పుడు, ఆ వేళ్ళు ఉంచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన చెవుడిని బాగు చేయడం మాత్రమే కాదు, దేవుని యొక్క సత్యాలు అతనికి తెలపబడినాయి. ఒక మాటలు చెప్పాలంటే దైవికమైన సత్యాలు అతను వినగలిగేలాగా దైవికమైన దర్శనం అతను పొందగలుగుతాడు. మీరు చూడండి, సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైనా ఒక అతన్ని బాగు చేసాడు అంటే వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా? ఒక మాటలో ప్రభు అంటం పక్కన పెడితే ఎవరైతే బాగుపరచబడ్డాడో వెంటనే వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. ప్రభువుని ఏం చేస్తుంటారు? వెంబడిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఒకసారి ప్రభు దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళ యొక్క బిడ్డలు వచ్చి, వారి యొక్క కొడుకులు లేదా వాళ్ళు వచ్చి, ఇతడు దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాలని వెళ్ళగొడుతున్నాడు. ప్రభు వెంటనే ఒక చక్కటి మాట అన్నాడు. అదేంటి తెలుసా? నేను బయల్జెబూలు వలన వెళ్ళగొడితే మరి మీ పిల్లలు దేంతో వెళ్ళగొడుతున్నారు అని చెప్పి వెంటనే ఇంకొక మాట అన్నాడు. ఏంటి తెలుసా? నేను గనుక దేవుని వేలుతో ఈ పని చేసుంటే వెంటనే మీ మధ్యలోకి ఏమొచ్చిందో తెలుసా? దేవుని యొక్క రాజ్యం వచ్చింది. అది ఎవిడెన్స్. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువు నీ చెవులు తెరిపించనివ్వండి, ప్రభు కుంటి వాళ్ళని బాగు చేయనివ్వండి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపనివ్వండి, అది ఏదైనా కానివ్వండి. కానీ వెంటనే తర్వాత జరిగేది ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడి యొక్క రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తారు. నిజానికి అర్థం ఏంటో తెలుసా? అన్లెస్ ఎ మ్యాన్ బోర్న్ అగైన్, ఒక మనుషుడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత బలంతో, దేవుని యొక్క బలంతో, దేవుని యొక్క వేలితో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన, ఆ కుంటివాడిని బాగు చేసిన, ఆ గుడ్డివాడికి చూపించిన, ఆ చెవిటి వాడికి చెవులు ఇచ్చిన దేవుడి యొక్క రాజ్యం ఎక్కడికి వస్తుంది? అక్కడికి వస్తుంది. గమనించండి. దాని అర్థం ఉపయోగించబడే ఆ బలం ఎవరితో తెలుసా? నేరుగా దేవుని యొక్క బలం. మనం చాలాసార్లు ఇది గమనించాం. దేవుడు సాయం చేశాడు, బట్ దేవుడిని మనం వెంబడించట్లా. బైబిల్ ఎప్పుడు దీనికి విరుద్ధం. దేవుడికి బలం వినియోగించబడిందా, దేవుడి ప్రజలు అవుతారు వాళ్ళు. గమనించండి, దేవుడి ప్రజలు అయిపోతారు ఎటువంటి సందేహం లేకుండా. మనం చాలాసార్లు మన ప్రార్థనలో ప్రభు దగ్గరికి వస్తాము, మన అవసరాలు కొద్దీ దీర్ఘకాలం ప్రార్థన చేస్తాము, కన్నీళ్ళు కూడా విడుస్తాము. వన్స్ దేవుడు మన ప్రార్థనకు జవాబు రాగానే దేవుడి సన్నిధినే మర్చిపోయేంతగా ప్రవర్తిస్తాం. దాని అర్థం ఏంటి? దేవుడికి రాజ్యం మన మీదకి వచ్చిందా చాలాసార్లు అంటే, మీరు గమనించండి, మన ఇంటి ముందు చాలామంది బెగ్గర్స్ ఉంటారు, అంటే ఆ భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి మనకు కొంత, అమ్మ కొంచెం మాకు దానం ఇవ్వండి, లేదంటే మాకు కొంచెం భిక్ష వేయండి అంటారు. మనం ఇచ్చినప్పుడు వాళ్ళు కనీసం థ్యాంక్స్ కూడా చెప్తారా? దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. వాళ్ళ దగ్గర నుంచి చెప్తావా? వందనాలు చెప్పట్లేదేంటి నువ్వు అని అడుగుతావు. మనం చెప్పకుండానే వెళ్ళిపోతారండి. కానీ పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి మనం అలాంటివి చేయం కదా. ఎంత హక్కుపూర్వకంగా వీళ్ళు అడుగుతారు, నాకు అన్నం పెట్టవేంటి అని అడుగుతారు కదా. ఇద్దరికి పెట్టేది అన్నమే, కానీ రెండింటికి చాలా తేడా ఉంటుంది. దేవుడు మనల్ని పిల్లల్లాగా చూశాడు అనుకోండి, మనకి దైవికమైన రాజ్యం కనపడిద్ది. దేవుడు మనల్ని అవుట్ సైడర్గా చూశాడు అనుకోండి, ఆయన మీ దగ్గర చేయదు, యాక్సెప్ట్ చేయడు, అంటే ఎక్స్పెక్ట్ చేయడు, అంటే ఎదురు చూడడు. ఏది దైవికమైన సత్యాలు తెలవడం అనేది ఒక అర్హత. దేవుడి యొక్క రాజ్యాన్ని కూర్చున్న సంగతులు తెరవడం అనేది ఒక చెవిటోడికి దేవుడిచ్చే గొప్ప దర్శనం. గమనించండి, ఆయన సమస్తాన్ని బాగు చేశాడు. నిజమే, మనకున్న శక్తుల్ని తిరిగి సంపాదించేలాగా, మన కంట్రోల్లో మనం ఉండేలాగా దేవుడిచ్చాడు. బట్ కానీ ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయట రావడమే ముఖ్యం కాదు. కనాను అంటే ఏంటో నాకు బాగా తెలియాల. కనాను కోసం నాకు బాగా తెలియకపోతే నేను కనాను వైపు పరిగెత్తలేను. ఇంకొక మాటలో అరణ్యంలో నేను ఎటువైపు వెళ్ళాలో కూడా అది నాకు తెలియదు. ఒక చక్కటి పాట ఉంటుందండి మన మధ్యలో, ఇంకా నేను ఫరోకి దాసుడిని కాదు, ఇంకా నేను సియోను కన్యుడిని కాదు. ఆ పదం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఆ పదానికి అర్థం? ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను ఫరోకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. గమనించండి, ఆ పాటలో ఉన్నటువంటి ఆ వచనం నాకు చాలా కాలం అర్థం కాలేదు నా చిన్న వయసులో.
దాని అర్థం ఏంటంటే, నేను ఐగుప్తు నుంచి బయటకు వచ్చాను సరే, కానీ సియోనులో నాకు ఎవరికి సంబంధించిన వ్యక్తిలా, ఎవరికి సంబంధించని వ్యక్తిగా నేను లేను. నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని? సియోను రాజుకి సంబంధించిన వ్యక్తిని. ఆయన నన్ను ఆల్రెడీ ఎంగేజ్ చేసేసుకున్నాడు. దాని అర్థం నిశ్చితార్థం చేసి, నేను ఆయనకి సంబంధించిన వ్యక్తిని. ఆయనకి అడ్రస్ నా నుదుటి మీద ఉంటుంది. చూడండి, ఆయన పేరు నా ఫోర్ హెడ్ మీద రాసి ఉంటుంది. నన్ను చూడంగానే ఇతడు కనానికి సంబంధించిన వ్యక్తి. ఇతనికి బాగా తెలుసు దేవుడు ఎందులోంచి బయట తీసుకొచ్చాడో తెలుసు, ఎందులోకి తీసుకెళ్తున్నాడు కూడా బాగా తెలుసు. దురదృష్టమైన విషయం ఏంటంటే, చాలాసార్లు సమస్తాన్ని బాగు చేసిన ఆయన ఎన్నెన్ని బాగు చేశాడో మనకు అర్థం కాకపోవడం ఎంతైనా కొంచెం చిత్రం. అర్థం కాలేదని చెప్పడానికి ధైర్యం లేదు నాకు, కానీ చాలామంది వాటిని ప్రాక్టీస్ చేయట్లేదు అనేది మాత్రం భారం. గమనించండి, దైవికమైన సత్యాలు అభ్యాసం చేయకపోతే వాటి యొక్క రియాలిటీ మనం అనుభవించలేం. చూడండి, వాళ్ళందరినీ విశ్వాసులు అని పిలుస్తారు కదా. ఏమని పిలుస్తారు? విశ్వాసులు. ఎందుకని అటు పిలుస్తారు? తెల్ల బట్టలు, కాకి బట్టలు వేసిన అందరిని పోలీసులను పిలిచినట్టు చర్చికి వచ్చిన అందరిని విశ్వాసులు అంటారా? ఒక మాటలో కాకి బట్టలు వేసుకున్న అందరినీ డ్రైవర్సో లేదా పోలీసులను పిలిచినట్టు చర్చికి వచ్చిన అందరిని విశ్వాసులు అంటారు. దానికి అర్థం అది కాదు. విశ్వాసులు అంటే కనపడని విషయాల్ని విశ్వాసం ఉంచేవారు, అంటే నమ్మేవాళ్ళు. దాని యొక్క రియాలిటీని వీరు అనుభవించడానికి కావాల్సిన ఏర్పాటు చేసేవాడు బిలీవర్స్. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటకు మనకు తెలిసిన సత్యాలు ప్రస్తుతానికి భౌతికమైన విషయాలు కాదు, కానీ వాటిని మనం ఇక్కడే అనుభవించడానికి కావాల్సిన ఏర్పాటు చేయబడుతుంది. గమనించండి, ఇది మనకు ఉన్నటువంటి విశ్వాసం వల్ల కలిగే విషయం. నేను కనుక ఆ సంగతులు నాకు తెలియదు అనుకోండి, నేను వాటి ఎంత విశ్వాసం ఉంచలేను, దాన్ని ఎదురు చూడలేను. విశ్వాసం అంటే నీకు కావాల్సింది పంటి బిగుతో గట్టిగా అడగడం కాదు. విశ్వాసం అంటే దేవుడు ఇచ్చే వరకు ఉపవాసం ఉండి ఆయన చేతుల నుంచి లాక్కోవడం కాదు. విశ్వాసం అంటే ఆయన ఏమి ఇచ్చాడో అది తెలుసుకోవడం, దానికోసం ఎదురు చూడడం. మీరు చూడండి, బయట డినామినేషన్స్కి మన మధ్యలో ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రజలకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ గమనించండి. గమనించారా? దేవుడి మీద పడినప్పుడు ఎప్పుడూ కూడా మన వ్యక్తిత్వాన్ని రద్దు చేయడు. దేవుడి మీద పడితే ఏం జరుగుద్ది అంటే, నీ సొంత వివేకం ఇంకా పెద్దదవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడో చాలా సున్నితంగా అర్థం చేసుకోలేక ఆ కెపాసిటీ పెరుగుద్ది మనకి. కానీ బయట డినామినేషన్ చెప్పబడే మాట ఏంటంటే, వన్స్ దేవుడి మీద పడితే ఏం చేస్తున్నాడో మనకి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణకి నేను ఒక మాట చెప్పాలి. ఆ విజయవాడలో కర్మేల్ ప్రార్థన మందిరం దగ్గర పక్కకి వెళ్తే ఒక గుడి ఉంది, పెద్ద గుడి. ఆ గుడి దగ్గరికి ఒక మాటలో దేవుళ్ళు అనబడే వేరే అన్య దేవతల యొక్క గుడి అది. ఆ గుడికి కనీసం నెలకు ఇద్దరు ముగ్గురు మేము చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళేటప్పుడు. ఏంటంటే, లేడీ సిస్టర్స్, ఒక మాటలో యంగ్ లేడీ సిస్టర్స్, వాళ్ళు చాలా విచిత్రంగా ఒంటి కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేతులు కొన్నిసార్లు కర్పూరం వెలుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు చుట్టూ డప్పులు ఉంటాయి, డప్పులు కొడతా ఉంటారు. వాళ్ళ మెడలో ద్రాక్ష, అది ఒక మాట నిమ్మకాయల దండలు ఉంటాయి. వీళ్ళు కనీసం మనం కొంచెం దూరం ఒంటి కాళ్ళ మీద నడవడం కష్టమవుతుంది, వాళ్ళు చాలా దూరం నడుస్తారు. నడిచి చాలా విచిత్రమైన చూపులు చూస్తూ ఉంటారు, అడ్డు ఇటు కళ్ళతో, పెద్ద కళ్ళతో. మీరు చూసారంటే చూసేపటికి వాళ్ళు కింద పడిపోతారు. కింద పడిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా? గుళ్ళోకి తీసుకెళ్లరు. ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఒక రోజు తర్వాత, ఒక పూట తర్వాత లేచి మొట్టమొదటి అడిగేది ఏంటి తెలుసా? అమ్మ నాకు ఏమైందమ్మా అని అడుగుతారు. ఏమడుగుతారు వాళ్ళు? అక్కడ పడిపోయినటువంటి అక్కడ ఉన్న యంగ్ లేడీస్, యవనస్తులు వాళ్ళు, అమ్మ నాకు ఏమైంది అడిగితే వీళ్ళు ఏమంటారంటే, నీకు దేవుడు పట్టాడమ్మా అంటారు. దేవుడు పడితే నీ వ్యక్తిత్వం రద్దు అవ్వదు. బైబిల్లో ఎన్నడూ మనం చూపించలేం. దేవుడు నీ మీదకి వచ్చాడంటే, దేవుడు నీతో బలంగా ఉన్నాడు అంటే, నీ సొంత వివేకం పెరిగి పెద్దదవుతుంది. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. అలాగే విశ్వాసం అంటే ఆయన ఏం చెప్పాడో, ఏమి ఇచ్చాడో దాన్ని తెలుసుకొని దాన్ని కోరుకునేది విశ్వాసం. నీకు తెలిసిన దానికోసం ఉపవాసం ఉండి ఆయన చేతిలో వచ్చి లాక్కునేది కాదు. బయట డినామినేషన్కి ఇక్కడికి ఎంత తేడా ఉంది గమనించండి. దేవుడికి వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు విశ్వాసవా, అట్లా దేవుడు ఏమి ఇచ్చాడో అది తెలుసుకో, దాన్ని మాత్రం కోరుకో. అడుగుడి మీకు, వెతకుడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు. కానీ అదే పోర్షన్ కింద రాసి ఉంటుంది, అడుగు ప్రతి వానికి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇయ్యరి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా అడుగు ప్రతి వానికి ఏమిస్తాడు? పరిశుద్ధాత్మని మీకు ఇస్తాడు కదా. ఆ విషయం ఎందుకంత ఘోరంగా చెప్పబడిందో తెలుసా? పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉండి ఆయనతో కలిసి బతకడం సరిపోతుంది. దేనికంటే కూడా అది సరిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని మనకు తెలిసేలా చేస్తాడు. కానీ ఈరోజు డినామినేషన్స్ అలా చెప్పు, నీకు తెలిసిన, నీకు కావాల్సిన ఆ కోరికని మాత్రం నువ్వు ఉపవాసం ఉండి 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు ప్రార్థన చేయాలి. కానీ ప్రభుకు స్తోత్రం, దైవికమైన జ్ఞానం మన మధ్యలో ఉండబట్టి మన ప్రార్థనలు ఎటువంటిదంటే, ప్రభువా నీ చిత్తం అయితే అది నాకు
అది ఎంత వివేకవంతమైన ప్రార్థన. నిజానికి చాలాసార్లు మనల్ని కాపాడేది అటువంటి ప్రార్థనే కావచ్చు. ఎందుకంటే మనకి ఏది మేలో ఏది కీడో కూడా తెలియదు. సో నా ప్రార్థన, నా భారం ఏంటంటే, సో ఇప్పుడు దేవుడు అతనికి చెవులు బాగు చేయడం మాత్రమే కాదు, దైవికమైన సత్యాలు కూడా అతనికి చెప్పాడు. అతను కేవలం తన యొక్క సొంత జీవనంలో, తన సొంత వ్యక్తిత్వంలో రివైవల్ అవ్వడం మాత్రమే కాదు, దైవికమైన ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసిన సంగతులు ఏంటో కూడా అతను తెలుసుకోవాలి. ఇది దేవుడికి ఉద్దేశం. ఎందుకంటే దేవుడు చేసే ప్రతిసారి దేవుడి యొక్క రాజ్యం అక్కడికి వచ్చేది. దేవుడు చేసే ప్రతి పనిలో దేవుడి యొక్క బలం వినియోగించబడినందున దైవికమైన రాజ్యం అక్కడికి వచ్చింది. మీరు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించుంది. కొంచెం ముందుకెళ్ళారనుకోండి, దేవుడి రాజ్యం అక్కడ ఇక్కడ ఉందని చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే దేవుడి రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యలోనే ఉంది. నిజానికి వాళ్ళ మధ్యలో ఉంది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడి రాజ్యం అంటే ఎవరు ఇప్పుడు వాస్తవానికి? ప్రభు అయిన యేసుక్రీస్తే. గమనించండి, దేవుడి రాజ్యం అని చెప్పుడు దేవుడి యొక్క అధికారం, దేవుడి యొక్క పవర్ అనేది ఆయన యొక్క బలం ద్వారా మనకు చొప్పించబడతా ఉంటుంది. వెంటనే అతడు దైవికమైన దేవుడి యొక్క ప్రభుత్వాన్ని చూస్తాడు, దేవుడి యొక్క ప్రణాళికని, తరముల వెంబడి మనుషుల కోసం ఆయన దాచి ఉంచిన తన హృదయాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. నా జీవితంలో ఒక విషయం చాలా గొప్పగా ప్రభావం చూపించింది. ప్రభువుని నమ్ముకున్న కొత్తలో 2-3 సంవత్సరాల తర్వాత నేను ఒక సత్యాన్ని గురించి ఎక్కువగా వెతుకుతా ఉన్నా. అలా వెతికేటప్పుడు నా జీవితంలో కొంచెం కష్టమైన పరిస్థితి వచ్చింది. అంటే మంచం మీద పడుకున్నా, ఇంకా లేగలేకపోతున్నాను. గమనించండి, అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలీదు. నేను నా బైబిల్ తీసుకొని ఎడతెగ చదువుతున్న మొదలు పెట్టాను. దేవుడు నాకు ఒక వెలిగిచ్చాడు, అంటే ఒక మాటలో ఒక గ్రహింపు ఇచ్చాడు. ఆ గ్రహింపులో నేను ఎంతగా రికవర్ అయ్యానంటే, నా అనారోగ్యం పూర్తిగా నయమైపోయింది. వెంటనే దాన్ని అనుసరించి ప్రవర్తించడం మొదలు పెట్టడానికి కావాల్సిన బలం కూడా వచ్చేసి, అదేంటంటే మనకు తెలుసు చాలా సర్వసామాన్యంగా అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పబడిన సత్యం. ఎఫెసీ పత్రిక అనగానే మనకు అర్థమైపోతుంది. గమనించండి, ఎఫెసీ పత్రిక అనగానే ఏంటది? ఎఫెసీ పత్రిక అనగానే ఎఫెసీ పత్రిక గురించి ఎవరికైనా బాగా తెలిస్తే చాలా సామాన్యంగా చెప్తారు ఏంటంటే, ఎఫెసీ పత్రిక అనగానే చర్చ్ విజన్, సంఘ దర్శనం అంటారు. మీరు గమనించండి, ఒకసారి చదువుతాం. అది గమనించండి. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. గమనించారా? ఇతను చెవులు బాగుపడటమే కాదు ముఖ్యం, ఆయన సమస్తం బాగు చేశాడని సత్యం అర్థం అవడం మాత్రమే కాదు, సమస్తంలో ఇంకా సమస్తం ఏంటో ఇతనికి అర్థం అవ్వాలి. అతను కేవలం భౌతికమైన తన సొంత ప్రాణం రివైవల్ అవడం మాత్రమే కాదు, అతను ఆత్మ సంబంధమైన విషయాలు కూడా దేవుడి దగ్గర నుంచి నేర్చుకోగలగాల. అతను దేనికోసం తన చెవులు తెరవబడినాయో, దేనికోసం తన నోరు మాట్లాడాలో అతనికి బాగా తెలిసి ఉండాలి. లేకపోతే సమస్తం అనే పదానికి కొంత లిమిటేషన్ ఉంటుంది. గమనించండి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్పుద్దంటే, సమస్తం మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో సమాప్తమాయను అనే పదం వాడుతుంది. దాని అర్థం ఇంకా అంతకుమించి చేయడానికి ఏమీ లేదు, మొత్తం అయిపోయినాయి అంతే. అంతేకాదు, మన ప్రభు దేవుడు కూడా సమస్తము నూతనంగా నేను చేయుచున్నాను, ఇక్కడ అర్థం వేరే. కానీ సమస్తం అనే పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికంటే కూడా సమస్తం అనే పదానికి అర్థం చాలా వాస్ట్, విస్తారం. ఆ సమస్తం అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. గమనించండి, దేవుడు మనం తిరిగి జన్మించడం మాత్రమే కాదు, దేవుడు మన చెవులు తెరిపింపు చేయడం మాత్రమే కాదు, దేవుడు తన ప్రణాళికలో ఏం చేయాలనుకుంటున్నాడు అది మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటంటే పౌలు చెప్తున్నాడు ఏమనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఏమవ్వాలి? స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహిస్తాడు అని రాసుందా? మీ బైబిల్ ఏం రాసింది? అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనకి చాలా సింపుల్, మనకి ఇలాంటి బోధలు కొన్నిసార్లు అలవాటు అవ్వచ్చు. నువ్వు ఎట్లుంటే దేవునికి ఇట్లా చేస్తాడు అని, ఇలాంటి డీల్ లేదా ఇటువంటి సమాంతరమైన బోధ మనకు అర్థమై ఉంటుంది వాస్తవానికి. కానీ బైబిల్ ఎప్పుడు కూడా అట్లా చెప్పదు. దేవుడు ఇట్లా చేశాడు కాబట్టి నువ్వు ఇట్లా చేయగలవు, ఇట్లా చెప్పొద్ది. గమనించండి, ఆయన నీ కొరకు చనిపోయాడు కాబట్టి నువ్వు విమోచించబడగలవు, ఆయన సమాజంలో తిరిగి లేచాడు కాబట్టి మరి ఎక్కువగా నువ్వు జీవించగలవు, ఇలా చెప్పొద్ది. ఇది విశ్వాసానికి బేసిస్. గమనించండి, ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, ఆయన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఏం చేశాడు? మనకి అనుగ్రహించాను. నాకు తెలియదే, కానీ దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు వెంటనే పౌలు దగ్గరికి వెళ్దాం. పౌలా, నువ్వు ఎంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు? నిజానికి ఈ పత్రిక రాసినప్పుడు అపోస్తలుడు పౌలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. మీకు తెలుసో లేదు, మళ్ళా కనీసం ఓ చక్కటి వాతావరణం కూడా అతనికి లేదు.
మీకు తెలుసో లేదు, ఆ చెరసాల ఎలా ఉంటుందంటే కనీసం ఒక మనిషి నుంచోడానికి కూడా కుదరదు. అతను 3 అడుగుల హైటే ఉంటుంది. తనకున్నటువంటి విసర్జనకు కావాల్సిన విషయాలన్నీ అక్కడే. ఒక చిన్న లైట్ మాత్రమే పైనుంచి పడిద్ది, అది డే టైంలో కూడా. అలాంటి ప్లేస్లో కూర్చొని ఆయన నన్ను ఆశీర్వదించాడు ఎట్లా చెప్పగలవు పౌలా? ఎవరైనా అలాంటి పొజిషన్లో ఉండి నన్ను ఆశీర్వదించాడు దేవుడు అంటే మీరు ఏమంటారు? ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటారు లేదా? అవునా? మనం బలహీనంగా కనపడే భౌతికమైన దిశలో దేవుడు నన్ను ఆశీర్వదించాడని మనం చెప్తుంటే మనం అలా ఏమంటారు తెలుసా? ప్రభు ఆయనకి అతి విద్య వల్ల పిచ్చి పుట్టిందయ్యా అంటాం లేదా? అంటాం చాలా ఈజీగా. కానీ అపోస్తలుల పౌలు అలా చెప్పట్లా. ఎంతో కాన్ఫిడెంట్గా ఈ పత్రిక చదువుతుంటే ఏ మాత్రం రిగ్రెషన్ లేకుండా, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఎంతో లోతుగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అది ఎంత గొప్ప విషయం. చాలాసార్లు మనం ఈ సత్యాలు అర్థం చేసుకోలేదనిపించింది. చాలాసార్లు మన చెవి ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపించింది. గమనించండి. మొదటి అధ్యాయము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. గమనించండి. ఆయన సెంటెన్స్ బిగిన్ చేసేటప్పుడు ఓ మాట రాశాడు. ఏంటంటే దేవుడి కృప మహదైశ్వర్యం బట్టి. నిజానికి ఆ మాట అంత బాగా అలా రాయాల్సిన అవసరం లేదు. దేవుడు మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీ మీద జాలిపడి మీకు ఏం చేశాడంటే మీ అపరాధాలకి క్షమాపణ ఇచ్చాడు అని చెప్పాలి. కానీ నిజానికి అపోస్తలులు ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా చెప్తున్నారు తెలుసా? ఆయనకు కృప మహదైశ్వర్యాన్ని బట్టి. ఆ కృప ఎంత ఉందో మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే రోమాపత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ఏం చెప్తుందో తెలుసా? పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితంగా విస్తరించును. దాని అర్థం నువ్వు ఎప్పుడైతే దేవుడి బిడ్డ అయిన తర్వాత నీలో ఉన్న పాపాలు 1 by 1 నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నేను ఎంత పెద్ద పాపినా అనే ఫీల్ నీకు వచ్చింది. అలాంటి ఫీల్ వచ్చినప్పుడు వెంటనే ప్రభు చెప్పేది ఏంటి తెలుసా? ఫీల్ అవుకో. నువ్వు ఎంత పెద్ద పాపివైనా దాని పక్కన ఏముంది? అపరిమితమైన దేవుడి యొక్క కృప ఉంది. ఆ కృప ఎంత అనేది నీకు తెలియదు, అన్లిమిటెడ్ అది. ఆయన తన యొక్క కృపా మహతైశ్వర్యాన్ని బట్టి నీకేమి ఇచ్చాడో తెలుసా? జస్ట్ నీ అపరాధాలకి క్షమాపణ ఇచ్చాడు. మనం చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు క్షమించడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కానీ అపోస్తలులు ఈ పత్రిక అంతట్లో పాపాలు క్షమించడం అనేది ఒక చిన్న విషయం మాత్రమే. అపోస్తలులు ఈ పదం ఎందుకు రాశారు తెలుసా? ఆయన చాలా పెద్ద విషయాన్ని చెప్పబోతున్నాడు. ఆ పెద్ద విషయాన్ని చెప్పబోయేదానికి ముందు ఇలాంటి చిన్న అడ్జస్ట్మెంట్ చేశాడు అంతే. మన పాపాలకి క్షమాపణ. ఒక మాటలో చెప్పాలంటే అతిక్రమాలని రాయబడలా. ఇక్కడ ఏం రాయబడింది? అపరాధం అని చెప్పబడింది. అపరాధానికి అతిక్రమానికి తేడా మనం కనిపెడతామా? అతిక్రమానికి అపరాధానికి. అతిక్రమం అంటే అది తెలుసు చెయ్యకూడదని, అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు చేస్తారు. దాన్ని ఏమంటారు? అతిక్రమం. అపరాధం అంటే మన లోపల దాన్ని గురించిన బాధ ఎక్కువ అనుభవించేయడం. గమనించండి. ప్రభుతో మనం సమాధాన పడాలంటే ఇంకా మన మనసాక్షి వచ్చి ఎన్నిసార్లు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎట్లా దేవుడితో సమాధాన పడతావు అని ఎడతెగని అపరాధ భావన అగ్గిల్చి మనలో కొంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అపోస్తలులు ఏం చెప్తున్నారు తెలుసా? ఉన్నతమైన దేవుడి యొక్క ప్రణాళిక కోసం ఆయన చేసిన ఏర్పాటు ఏంటంటే నీ అతిక్రమం పక్కన పెట్టు, నీ అపరాధానికి ఆయన ఏం చేస్తున్నాడు? క్షమాపణ ఇచ్చాడు. దాని అర్థం నీ లోపల నువ్వు ఫీల్ కాపాకు. నీ లోపల నీకున్న బలహీనతను చూసి, ఆ అడ్జస్ట్మెంట్ని చూసి నువ్వు వెనక్కి తగ్గకపోకు. దేవుడి ప్రణాళిక ఏంటో నువ్వు అర్థం చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి ఆయన నీ కోసం ఆల్రెడీ ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఆయన రక్తం వల్ల నీ అపరాధాలకి ఏముందంట? క్షమాపణ. కాబట్టి నువ్వు ముందుకెళ్ళరా. ఇంకా ఆ రక్తం నిన్ను క్షమించదని ఎవడు చెప్పలేడు. ఆ రక్తం నిన్ను కాపాడలేదు, నీ అపరాధం నుంచి విమోచించలేదని ఎవడు చెప్పలేడు. ఎందుకంటే సమస్త దుర్నీతిని మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసే ఆ రక్తం యొక్క పనితీరు ఎప్పటికీ తగ్గదు. గమనించండి. కాబట్టి నువ్వేం చేయాలి? ఎడతగా పాపం చేయమని కాదు, నువ్వు నీ ముందుకెళ్ళు. దేవుడి ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకో. గమనించండి. ఈ అధ్యాయంలోని అపోస్తలులు పౌలు ఇంకో అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు మనకి. దేనికోసం? ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవడం కోసం. చూడండి, అది కూడా గమనిద్దాం. 14 వచ్చిన 14 ఎఫెసియన్స్. గమనించండి. మొట్టమొదటి నీ పాపాలకి విమోచన మాత్రమే కాదు, ఆయన మనకేమి ఇచ్చాడు తెలుసా? తన ఆత్మని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి మీ బైబిల్లో ఆత్మ అనే పదం పెద్ద అక్షరాలు రాయబడి ఉందా? పెద్ద అక్షరాలు రాయబడి ఉందా? ఇది ఊరకనే రాయబడాల. పెద్ద అక్షరాలు అనే పదం. మానవ ఆత్మ అని చెప్పినప్పుడు చిన్న లెటర్స్ రాస్తారు. పరిశుద్ధ ఆత్మ అని చెప్పినప్పుడు పరిశుద్ధ ఆత్మ, అక్కడ పెద్ద అక్షరాలు రాయబడవు. కానీ ఆత్మ అని చెప్పినప్పుడు పెద్ద అక్షరాలు రాయబడి. దాని అర్థం ఏంటో తెలుసా? అది చాలా పెద్ద విషయం. ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పోర్షన్ చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త
ఏడో అధ్యాయము 38, 39 వచ్చిన చదువుతాం. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఇక్కడ కూడా ఆత్మ అని చెప్పినప్పుడు పెద్ద అక్షరాలు రాసుందా మీ దగ్గర? గమనించండి, ఇది పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయం అని అనుకోవడం కాదు, దానికంటే ప్రత్యేకమైన విషయం ఇది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పండగలో నుంచొని నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ దప్పికొనడు, ఎందుకంటే అతనికి జీవజల ప్రవాహాలు నేను ఇస్తాను అని చెప్పాడు. కానీ అట్ ద సేమ్ టైం వెంటనే అపోస్తులుడు ఏం రాశాడంటే, యేసు ఇంకను అనుగ్రహించబడలేదు కనుక, మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే అర్థం ఏంటి? ప్రభు చెప్పినటువంటి జీవజల ప్రవాహాలు, ఆ జీవజలం ఈ ఆత్మే. గమనించండి, యేసు మహింపరచబడకపోతే ఆత్మ లేదా? పరిశుద్ధాత్మ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లేరా? మీరు గమనించండి, లేరా? ఉన్నారా? మొట్టమొదటి బైబిల్లోనే దేవుని ఆత్మ జలముల పైన. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పావురం వలె. అంతేకాదు, మేరీ దగ్గరికి వచ్చి గబ్రియల్ దూత ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. పరిశుద్ధాత్మ ఉన్నారు, ఎటువంటి సందేహం లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన కూడా ఒక ఆత్మ అయ్యాడు కదా. ఈ ఆత్మ లేదు. గమనించండి, ఈ ఆత్మ లేదు. ఈ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసినప్పుడు ఆ పెద్ద అక్షరాల ఆత్మ వచ్చింది. గమనించండి, ఎందుకు ఇలా జాయిన్ చేయబడాలి? ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ ఎప్పుడు నాలోని సంగతులు తీసుకొని మీకు బోధించు. దాని అర్థం ఆయనలో నేనుంటా ఒక ఆత్మలాగా. ఆయన పరిశుద్ధాత్మే. మీరు నమ్ముకున్నప్పుడు, బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు, నిజమే. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఆత్మలో ఎవరు ఉంటారంటే నేను కూడా ఉంటా. నేను ఈ భూమి మీద చేసి ముగించిన ప్రతి పని అందులో మీకు ఇవ్వబడింది. అందుకే ప్రభు అంటాడు, నా మాటలు ఆయన మీకు బోధించు, నా సంగతులు మీకు బోధించు. మీరు గుర్తుపడతారు ఈజీగా. పరిశుద్ధాత్మ అనే దాని విషయంలో ఎంత కలవరం ఉందో చెప్పలేము ఈ రోజుల్లో. బయట బయట ఎవరికి పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇది పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. కానీ లేఖనం చాలా నిశ్చయమైంది. ఇంకా దేవుడి యొక్క అనుభవం కూడా ఎంతో నిశ్చయమైంది. పండగ గుర్తు ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీద పడ్డాడు అంటే నీ సొంతానికి నీ సొంత వివేకం రద్దు చేయబడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ సొంత వివేకం రద్దు చేయబడుతుందా? అది పరిశుద్ధాత్మ కాదు. గుర్తుపెట్టుకోవాలా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చాడు లేదా నిన్ను బలపరిచాడు అన్నప్పుడు నీ వివేకం ఎంపవర్ చేయబడి, ఎన్లైటన్ చేయబడింది, స్ట్రెంథన్ చేయబడింది. గమనించండి, బలపరచబడింది. కానీ పరిశుద్ధాత్మ మీద పడినప్పుడు వేరే వేరే తరహా విషయాలు వచ్చినాయి అంటే అది పరిశుద్ధాత్మ కాదు. అక్కడ యేసుప్రభు అని పేరు ఉండొచ్చు, ఇంకా యేసుప్రభు పేరు మీద కొన్ని కొన్ని అద్భుతాలు కూడా బయటకు కనపడి ఉండొచ్చు, బట్ కానీ అది దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు పరిశుద్ధాత్మని ఆయన మనకేం చేశాడంటే, ఈ పెద్ద అక్షరాల ఆత్మని, ప్రభు యొక్క పూర్తి అనుభవాన్ని మనకు సంచకరువుగా ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 1:14 సంచకరువుగా ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు అనే దాన్ని నేను మాట్లాడతాను. కానీ అదే సమయంలో ఈ రెండు విషయాలు, మొట్టమొదట అపరాధాలకి క్షమాపణ ఆయన రక్తం వల్ల మనకు వచ్చింది. అదేమి పెద్ద విషయంగా మనకు సువార్తలో కనపడవచ్చు, రోమపత్రిక 3 కూడా పెద్ద విషయంలో కనపడవచ్చు. కానీ ఎఫెసీ పత్రికలో అదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అపోస్తులు ఇంకేదో పెద్ద విషయం చెప్పాలనుకుంటున్నారు. తర్వాత అపోస్తులు ఇంకొక విషయాన్ని కూడా మనకు చెప్పాడు. నీ పాపాలకి, నీ అపరాధాలకి విమోచన మాత్రమే కాదు, ఆయన నీకు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. ఈ ఆత్మ నీకు ఎలా ఉంటుందంటే సంచకరువు. సంచకరువు అంటే ఏమని చెప్పాలి? సంచకరువు అంటే ఇంగ్లీష్లో ఎర్నెస్ట్ అని రాస్తుంది. ఇంగ్లీష్లో ఏం రాస్తుంది? ఎర్నెస్ట్ అంటే ఎదురు చూడటం, లేదంటే ఆ ఒక మాటలో దాన్ని తడిమి చూసుకోవడం. ఒక మాటలో నిశ్చితార్థం అయిపోయినటువంటి పెళ్లి కుమారుడు ఇప్పుడు కనపడ్డాడు, కానీ పెళ్లి కుమారుడు పెట్టిన రింగు కనపడింది. గమనించండి. సో ఇప్పుడు పెళ్లి కుమారుని చూడాలనుకున్నప్పుడు ఏం చేసింది? దీన్ని తాకుతూ ఉంటుంది అనమాట. మన పెళ్లి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, కానీ ఆయనకి సంబంధించిన ఆ రింగ్ ఎక్కడుంది? మన ఆత్మలో ఉంది కదా. ఇది పరిశుద్ధాత్మలాగా ఉంది. ఆయన మన ప్రతి అవసరాన్ని చక్కబెట్టును, దేవుడి యొక్క ప్రణాళిక ప్రతిదీ మనకు బోధించును. గమనించండి. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడింది. ఎందుకు? పౌలు చెప్తాడు. ఇంకా మీకు పాపాలకి, మీ అపరాధాలకి క్షమాపణ వచ్చింది. ఎందుకు? దేవుడు చెప్తాడు, ప్రభువులు చెప్తాడు. ఇప్పుడు మనం తరముల వెంబడి దేవుడి హృదయంలో దాచి ఉంచబడిన దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో మనం చదవబోతున్నాం. చాలాసార్లు వినుంటారులే, కానీ ఇలా మీరు వినలేదేమో బహుశా. గమనించండి, ఎఫెసీ పత్రిక 4-6 వచ్చిన మనం చదువుతాం. 4 ఎట్లనగా
ఆ, ఉమ్, 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 ఉమ్. చూసారా, ఇవన్నీ కూడా అసమానమైన సంగతులు. ఆయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఎందుకు తెలుసా? మనల్ని కుమారులుగా స్వీకరించడానికి. ఈ పదం చాలా చాలా ప్రాముఖ్యం. కుమారులకి పిల్లలకి తేడా ఉందా? పిల్లలకి కుమారులకి తేడా ఉందా? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1:12 ఏం చెప్తుంది? ఆ, ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు ప్రతివారు పిల్లలు. పిల్లలు అనే పదానికి అర్థం, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పనులు ఆశించలేం మనం. దే ఆర్ బేబ్స్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో చిన్న పిల్లలు వాళ్ళు. ఒక మాట పుట్టారు, అది పుట్టుకు సంబంధించిన విషయం. వాళ్ళు చిన్నపిల్లలే, కానీ కుమారులు ఎవరో తెలిసే? ఎదగగలిగి దేవుడి భారాన్ని, దేవుడి పనులు చేయగలిగిన వాళ్ళు. ఒక మాటలో వీళ్ళ కోసం దేవుడు తన యొక్క ప్రణాళికని పెంచి, తన తన హృదయంలో ఉన్న ప్రణాళికని నెరవేర్చడానికి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు. ఏ ఏర్పాట్లు? నీ పాపాలకి క్షమాపణ కలుగుతుందంటే, పాపాలకి క్షమాపణ కలుగుతుంది వందనాలు ప్రభువా అని చెప్పడం సరిపోదు. నీ పాపాలు ఎందుకు క్షమించబడినవి నీకు తెలుసా? ప్రభువా నువ్వు నీ పరిశుద్ధాత్మ నాకు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు అది చెప్పడం సరిపోదు. ఈ వచనాన్ని మనం సరిగ్గా చదివితే, నీ పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చావో తెలుసా? ఎందుకు ఇచ్చావంటే, ఆయన తన దయాపూర్వ సంకల్పాన్ని బట్టి తరముల వెంబడి తన హృదయంలో దాచి ఉంచిన తన భారాన్ని మనం పంచుకోవడానికి, కుమారులుగా మిమ్మల్ని చూడడానికి. కుమారులు అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ అ వెల్ గ్రోన్ పర్సన్. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎదిగిన కుమారుడు. ఎలా ఉంటుంది అది మీరు గమనించండి. ఎదిగిన కుమారులు ఉంటే ఎలా ఉంటుంది? బైబిల్లో ఒక మాట ఉంటుంది వాస్తవానికి. యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు, అట్టువారు తమ శత్రువులతో తన కుమ్మాల దగ్గర ఎదురుగా ఉండి పోట్లాడతారు. ఇది నిజమే. నిజంగా పోట్లాడేది ఎవరో తెలుసా? అక్కడ మన ప్రభు అయిన దేవుడే. ఎవరితో కలిసి పోట్లాడాలనుకుంటున్నారు తెలుసా? ఎదిగిన తన కుమారులతో. ఎవరితో పోట్లాడాలనుకుంటున్నారు తెలుసా? నేరుగా సాతానుతోనే. గమనించండి, సాతాను మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎక్కడ గెలుస్తాడు, ఓడిస్తాడంటే కుమారులుగా ఉండకుండా చేయడమే వాడికి గెలుపు. మీరు తిరిగి జన్మించుకుంటాం పెద్ద విషయం కాదు. మీరు చదవండి జాగ్రత్తగా. దైవజనుడు భక్త సింగ్ అనే పదం చాలా ప్రశస్తమైంది. ఆ పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన కనుల వెంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మన దాసుడు లేఖనాల నుంచి ఏం చూసాడో అది మనకు అర్థమైతే మనం ఈ విషయాన్ని చెప్పకుండా దాటిపోలేం. ఎందుకో తెలుసా? దేవుడు తరములు వెంబడి తన హృదయంలో దాచి ఉంచబడిన తన ప్రణాళిక తన దాసుడికి తెలియజేసినప్పుడు, అది మనకు తెలపబడుతున్నప్పుడు అది ఎంత ప్రశస్తమైంది. మనం కేవలం దాన్ని ఒక సైడ్ మాత్రం చూడగలిగితే కనుక శత్రువు విజయం సాధించినట్టే. ఎందుకు క్రైస్తవులు తిరిగి జన్మిస్తున్నారు కానీ సమాధానమైనటువంటి సమృద్ధి అయిన జీవనాన్ని అనుభవించలేకపోతున్నారు? నన్ను అడగనివ్వండి, ఇదే ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం. ఎందుకు క్రైస్తవులు తమకున్న ఆత్మ సంబంధ జీవితంలో మిక్కిలి పొరపాట్లు, మిక్కిలి ఓడిపోవటాలు, మిక్కిలి ఓటములు చూస్తున్నారు? ఎందుకో తెలుసా? వారి జీవితాల్లో సంఘం అంటే ఏంటో తెలియలా. వారి జీవితంలో కుమారత్వం అంటే ఏంటో అర్థం కాదు. ఒక మాట, కుమారత్వం అని చెప్పినప్పుడు నిజంగా ఆయన కుమారుడు ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు కుమారులు అని చెప్పినప్పుడు అది ప్లూరల్. దాని అర్థం చర్చిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారు? ఆయన కుమారుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఎదిగిన వ్యక్తులు. ఈరోజు సాతాను వచ్చి పండు తినమని చెప్తే వాళ్ళు తినరు. గమనించండి, ఆ రోజు అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు అవ్వ ఎదిగిన వ్యక్తి కాదు. అవ్వ ఊరకనే మోసపోతుంది. తన తలంపుల్లో రేపబడిద్ది, తన ఎమోషన్లో ఫీల్ అవుతుంది, తన నిర్ణయాల్లో తప్పు నిర్ణయాలు చేసేస్తుంది. కానీ ఈరోజు చర్చ్ అలాంటిది కాదు. ఆమె ఎవరంటే తన యజమానుడు ఎవరో ఆమెకు బాగా తెలుసు. సమిష్టిగా ఉన్న సంఘం తన యజమానిని అనుసరించి చక్కగా నిర్ణయం చేయగలదు. గమనించండి, కుమారులు వీళ్ళు అచ్చం యేసుప్రభు లెక్క ఉంటారు. వీళ్ళు యేసుప్రభు లాగా ఎదగగలిగిన వాళ్ళు. వీళ్ళు దేవుడి యొక్క ప్రణాళిక కోసం ఎదురు చూస్తారు, శత్రువులతో పోట్లాడడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. చూడండి, ఆదికాండం 1:26 దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేసి, ఎందుకు? ఆయన దేన్ని కోల్పోయాడో తిరిగి సంపాదించడానికి. ఆయన దేన్ని కోల్పోయాడో తెలుసా? ఈ భూమిని కోల్పోయాడు ఆయన. మీరు గమనించండి, సృష్టి మొత్తాన్ని చూసినప్పుడు మీరు కనుక ప్రతిదీ చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది అని రాస్తుంటుంది. కానీ పైన ఉన్న ఆకాశాన్ని, అందులో ఉన్న విషయాలను చేసినప్పుడు అది మంచిది అని చూడడం. ఎందుకంటే ఆకాశం మీద ఎవరు ఉంటారంటే అప్పుడు ఆ మధ్యాకాశం మీదండి. ఈ రోజుకి వాడు ఎక్కడున్నాడు? శత్రువు మధ్యాకాశంలోనే ఉన్నాడు. గమనించండి, చాలా మంది దేవుళ్ళు అనగానే పైకి చూస్తారు. చూడంగానే వాళ్ళకి ఎవరు కనపడతారు తెలుసా? వీళ్ళకంటే బలాఢ్యులు కనపడతారు కొంతమంది. వాళ్ళు దేవుళ్ళు కాదు.
వీళ్ళకంటే బలాఢ్యులు అయి ఉండొచ్చు, వాడి దేవుడు కాదు. అంతకంటే పైకి వెళ్తే అక్కడ దేవుడు కనపడతాడు, ఆయన మూడో ఆకాశంలో కనపడతాడు. అది చర్చ్ చూస్తుంది, గమనించండి. నేరుగా దైవికమైన బలాన్ని చర్చ్ చూస్తుంది, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు అన్నడూ కూడా దేవుడిని చూసే అవకాశం లేదు. సో ఎందుకు అట్లా చేయబడిందో తెలిసే? మానవుణ్ణి నేరుగా సాతానికి వ్యతిరేకంగా చేయాలని దేవుడి ఉద్దేశం. మానవుడిని ఎంపవర్ చేసి నేరుగా సాతాన్ని గెలవాలనేది దేవుడికి ఉద్దేశం. ఈ ఉద్దేశం మీరు జాగ్రత్తగా చదివితే ప్రకటన గ్రంథం వచ్చు క్లియర్గా. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నేను చాలా విస్తరించి మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం. ఉమ్, 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 ఉమ్. గమనించండి, నిజానికి ప్రకటన గ్రంథం దేన్ని చూపించొద్దో తెలిసే? ఈ భూమి మీదకి దేవుడికి ప్రభుత్వం తీసుకురాగలిగే ఒక నిజాక్షుడు. ఈ భూమి మీదకి దేవుడికి ప్రభుత్వాన్ని, దేవుడి యొక్క పనిష్మెంట్ని, దేవుడిని నమ్మని ప్రజల మీదకి తీసుకురావడానికి దేవుడికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక ఆయన కుమారుడు. ఆయన ఎవరు? మన ప్రభు. అయినా ఇక్కడ సింహాసనం మీద కూర్చుంది ఎవరో తెలిసే? కూర్చున్నవాడు చూపుడికి సూర్యకాంత పద్మరాగాలను పోలినవాడు, పరకతం పోలిన ఇంద్రధనుస్సు కలిగిన వాడు. ఈ మాటలకు అర్థం ఏంటో తెలిసే? ఆయన కుమారుడు అన్నాడు. సూర్యకాంతం అని చెప్పినప్పుడు రూబేన్ అని అర్థం, పద్మరాగం అని చెప్పినప్పుడు బెంజమిన్ అని అర్థం. వీళ్ళిద్దరు ఎవరో తెలిసే? ఒకడు సన్ ఆఫ్ రైట్ హ్యాండ్, ఇంకొకడు మొట్టమొదటి పుట్టిన కుమారుడు. రూబేన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇదిగో కుమారుడు అని అర్థం, మొట్టమొదటి పుట్టిన కుమారుడు. బెన్యామిన్ అంటే అర్థం ఏంటో తెలుసా? సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. ఒక మాటలో ఈ రెండు విషయాలు ఎవరికి సంబంధించినవి? మన ప్రభు. అయినా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుతాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడికి ప్రణాళిక అంతా ఈ లోకం మీద తన శత్రువు మీద పగ తెచ్చుకోవడం. ఈ లోకంలో ఆయన ఏం పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సంపాదించడం. మనుషుల మీద పగ కాదు సుమా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనుషుల మీద గెలుపు కాదు మనకి. ఎవరి మీద గెలుపు మనకి? నేరుగా సాతాను మీద గెలుపు. సాతాను ఎట్లుంటాడే మనకు అర్థమవుతుందా? సాతాను ఎట్లుంటాడు? మనకి ఇష్టం లేని చెప్పింది ఎవడైనా కానీ సాతాను అంటాం కదా మనం. మనకి ఇష్టం లేనిది చెప్తే ఏదైనా సాతాను అంటాం కదా. సాతాను చాలా సింపుల్గా ఆత్మ సంబంధమైన లోకానికి సంబంధించిన వాడై ఉండి మన శరీరాన్ని దాటి ఒక్క స్టెప్ ముందే ఇంకా అక్కడ కనబడతాడు. మన శరీరాన్ని దాటి ఒక మాటలో అరణ్యంలో మన జీవితాన్ని ముగించి యోర్దాన్ని దాటగానే వాడు కనానులో స్పష్టంగా కనపడతాడు. 7 జాతులు శత్రువులు. మనం కూడా చాలాసార్లు సాతాన్ని తగలం. కానీ ఎప్పుడైతే సంఘం సమిష్టిగా వన్నెస్ కలిగి ఉంటుందో, వ్యక్తిగత అండ్ ఏకత్వాన్ని కలిగి ఉంటుందో, అప్పుడు సాతాను మనకు అర్థమవుతాడు. వాడు నేరుగా విషయాలు పాడు చేయడానికి ఎటువంటి బలాన్ని ఉపయోగిస్తాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈరోజు వాడు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ఎంతో చక్కగా విశ్వాసం సంబంధమైన జీవించు, కానీ సంఘ దర్శనాన్ని మాత్రం నీకు అర్థం చేసుకోబాకు. ఎందుకో తెలుసా? అక్కడ చాలా కష్టాలు ఉన్నాయి. ఒకరికొకరు సరిపోల్చబడరు, ఒకరికొకరు ఏకత్వం కలిగి ఉండరు, ఒకరికొకరు సమాధానం ఉండరు. కాబట్టి సంఘ దర్శనం దూరంగా ఉండు. ఇది చెప్తాడు. ఇలా చెప్పాడు అంటే, ఇది మాట మనం విన్నాము అంటే సాతాను గెలిచినట్టే. ఎందుకో తెలుసా? సమిష్టిగా ఉండే ఏకత్వాన్ని దేవుడు సమిష్టిగా ఉండే 1 ఆయన కోరుతున్నాడు. ఎంతసేపు ఈయన ప్రజలు ఒక్కటై ఉండి నా కుమారుని చూపించాలా, అప్పుడు ఇటువంటి గొప్ప సమూహంతో నేను వాడిని గెలుస్తా. ఇది దేవుడికి ఉద్దేశం. మనలో ఏ ఒక్కళ్ళు కూడా దీనికి సరిపోయిన వాళ్ళం కాదు, కానీ మనం అందరం కలిస్తే సరిపోయిన వాళ్ళు. ఇది ఎఫెసీ పత్రిక క్లియర్గా చెప్తుంది. ఇది దర్శనం రావడం అనేది ఎంత ప్రాముఖ్యమైనది మీరు చూడండి. ఒక మాట, కీర్తన 42 మొదటి వచనం. కీర్తన 42 మొదటి వచనం. ఏమంటున్నారు ఇక్కడ? ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడా? కోరహు కుమారులు రాశాడు. గమనించండి, కోరహు కుమారులు ఎవరో తెలుసా? తన తండ్రి అయిన కోరహు చేసిన తప్పు వలన ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఎప్పుడు తిరస్కారాన్ని అనుభవించే ప్రజలు పాపం. వాళ్ళు నిజంగా ఎంతో భక్తిపూర్లు. ప్రత్యక్ష గుడారం ముందు ఆయన చేసిన పనులు చాలా చక్కటి పనులు, వాళ్ళు చేసిన పనులు. కానీ తన తండ్రి అయిన కోరహుని బట్టి ఎప్పుడు తిరస్కారాన్ని కలిగి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ప్రత్యక్ష గుడారం నుంచి వెలివేయబడతారు, దేవుడి ప్రజల మధ్యలో అవమానం పడతా ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళకి దేవుడి యొక్క దర్శనం వచ్చింది. ఏం దర్శనం అది? తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు. అక్కడ గొప్ప దైవజనుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటో తెలుసా? తుప్పి అంట
అక్కడ ఖాళీగా మురికిగా ఒకే చోట ప్రవహించకుండా ఉండే నీళ్లు తాగదంట. అది ఎప్పుడు కూడా ప్రవహించే నీళ్ళే తాగిద్దంట. ప్రవహించే నీళ్లు తాగే చోట సింహం ఉన్నా, పెద్ద పూలు ఉన్నా, ఇంకా వేరే వేరే ఆ జంతువులు తనకి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా ఇది ఎంతో వేగంగా వెళ్ళి ఆ సెలయేట్లో నీళ్లు మాత్రమే తాగిద్దాం. ఇప్పుడు కౌరవ కుమారులు ఏం చెప్తున్నారు తెలుసా? తుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఐగుప్తులోంచి విమోచించిన దేవుడు సరిపోడు ఇక్కడ వీళ్ళకి ఎవరు కావాలో తెలుసా? జీవము గల దేవుడి కోసం నా ప్రాణము తృష్ణగా ఉంచున్నది. దాని అర్థం ప్రజెంట్ ఆయన కదిలితే ఎలా ఉంటుందో అది నాకు తెలియాలి. ప్రజెంట్ దేవుడు కదిలితే ఎలా ఉంటుందో నాకు తెలియాలి. ఏంటి దానికి అర్థమో తెలుసా? మీరు చదివితే ఆ కీర్తన దేవుడి మందిరాన్ని గురించి రాయబడి ఉంటుంది, ప్రత్యక్ష గుడారం గురించి రాయబడి ఉంటుంది. ఎంత మర్మంగా. దాని అర్థం దేవుడి ప్రజల మధ్యలో దేవుడి యొక్క కదలిక ఉంటుంది, దేవుడి యొక్క ప్రజల మధ్యలో ఏకత్వంలో దేవుడి యొక్క సామ్రాజ్యం ఉంటుంది, దేవుడి యొక్క రాజ్యం ఉంటుంది. ఇది వన్ మ్యాన్ షో కాదు, ఇది సమిష్టిగా ఉండే దేవుడి ప్రజల యొక్క ఐక్యత. ఇది మనకు అర్థమైందా? కౌరవ కుమారులకు అర్థమైందా? ఓహో, దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఆశపడుతుంది. జీవము గల దేవుడి కొరకు నా ప్రాణం తృష్ణ గురించున్నది. జీవం గల దేవుడు ఎక్కడ కనపడుతున్నాడు నీకు? జీవం గల దేవుడు నీ సహోదరుల్లో కనపడతాడు. ఈ పదం ఎంతో ప్రాముఖ్యమైనది. బైబిల్లో సహోదరుడు అనే పదం ఎంతో ప్రశస్తంగా పలకాల్సిన పదం. ఎందుకంటే మన సహోదరులను పిలుచుకుంటే అయిపోలా, మన సహోదరులను బ్లడ్ రిలేషన్తో అయిపోలా. మన సహోదరులను ఎట్లా అయ్యామో తెలుసా? అది కేవలం ఒక అలవాటు కాదు, ఒక పద్ధతి కాదు, ఒక క్రమం కాదు, ఒక జీవానికి సంబంధించిన విషయం. మనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చదువు. చూడండి, ఇంతకుముందు ప్రభు తన శిష్యుల్ని ఎప్పుడు కూడా సహోదరుని పిలవలే. ఇంతకుముందు ప్రభు తన శిష్యుల్ని చూసి నా తండ్రి నీ తండ్రి అని చెప్పలే. కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో ఏం చెప్తున్నాడు తెలుసా? నా సహోదరుల దగ్గరికి వెళ్ళి మేరీ నువ్వు చెప్పు. ఎందుకో తెలుసా? ఈయన్ని మరణంలోంచి లేపిన అదే ఆత్మ రేపొద్దున ఎవరిలో నివసిస్తుంది? తన శిష్యుల్లో నివసిస్తుంది కదా. ఈయన్ని తిరిగి లేపినటువంటి అదే ఆత్మ, అదే బలం, అదే పవర్ ఎవరిలో ఉంటుంది? రేపొద్దున శిష్యుల్లో ఉంటుంది. గమనించండి, పవర్ అదే ఆత్మ ఎవరిలో ఉంది? ఇప్పుడు మనలో ఉంది. గమనించండి. మనం ఇంకా అర్థం చేసుకోలేదా? 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చదువు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. గమనించారా? ఏం చెప్తాడు పౌలు? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నానని, దేవుని ఆలయమని మీరు ఎరకరా. ఎవరితో చెప్తాడు ఈ మాట? ప్రతిరోజు పోట్లాడుకునేది కొరింథీలతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ప్రతిరోజు గ్రూపులు విడిపోతారు. ఒకటి కేఫా వాడిని, ఒకరిని పౌలు వాడిని, ఇంకొకరిని యేసు ప్రభువు వాడిని, ఇటు చెప్పుకుంటారు వాస్తవాన్ని. వీళ్ళతో పౌలు అని వాడు చెప్పొచ్చా? నువ్వు ముందు చక్కబెట్టుకో, వాడి తర్వాత దేవుడు వస్తాడు నీ దగ్గరికి అని చెప్పాలి లెక్క ప్రకారం. అవునా కదా? ముందు మీరు చక్కబెట్టుకోండి, అటు తర్వాత దేవుడు వస్తాడని చెప్పాలి. కానీ పౌలు భయం లేకుండా, ఏ మాత్రం కూడా కన్సర్న్ లేకుండా ఏం మాట్లాడుతుందో తెలుసా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరకరా. దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ మీ పాకెట్లో మనీ ఉంది, మీకు అవసరం వచ్చినప్పుడు ఆ పాకెట్లో మనీ తీసుకుని ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నట్టు ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? భౌతికమైన అర్హతలను బట్టి నీకు దేవుడు ఆత్మ ఇవ్వబడలేదు. నీకున్న బలహీనతను బట్టి దేవుడు ఆత్మ నీలోంచి తీసివేయబడదు. గమనించండి. కానీ దేవుడు ఆత్మ ఎందుకు ఇవ్వబడుతుందంటే మీరు దేవుని ఆత్మ నుంచి నడవాలనే, సమిష్టిగా మీరు ఉండాలనే. మీ పాపాలు ఎందుకు క్షమించబడుతున్నాయో తెలుసా? సమిష్టిగా మీరు ఉండాలని. దేవుడు ఆత్మ మీకు ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా? సమిష్టిగా మీరు ఉండాలని. ఈ సమిష్టిగా ఉండే కుమారత్వం కోసమే ఆయన మనల్ని పిలిచాడు. నేను ఇంకా దీన్ని విస్తరించి మాట్లాడాను, కానీ సంఘ దర్శనం ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ విషయాలు నాకు జ్ఞానంలో అర్థమైనవి అంటే నాకు అర్థం కానట్టే. ఈ విషయాలు నాకు నేరుగా రివల్యూషన్ వైజ్గా నాకు అర్థమైందంటే నాకు అర్థమైనట్టు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మహిమా స్వరూపికు తండ్రి
ఆ, ఆ, ఆ మనసు ఉమ్. చూడండి, అపోస్తలుడు పౌలు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పొచ్చు కదా, కొన్ని పద్ధతులు ఇవ్వచ్చు కదా, కొన్ని ఆజ్ఞలు రాసి ఎట్లా ఉంటే మంచిదని చెప్పొచ్చు కదా, అవి ఈజీగా అర్థమవుతాయి. గమనించండి. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నా తెలుసా? ఆయన్ని తెలుసుకుంటే ఎందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు కావాలి. రెవల్యూషన్, ద స్పీడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. గమనించండి, దాని అర్థం ఏంటంటే మీ ఆత్మ దేవుడి యొక్క సంగతులను నేరుగా కట్టెలు తీసి చూసినట్టు చూడాలి. అది మీరు చూసారా, మీరు అది కాదనలేరు. అపోస్తలుడు పౌలు అక్కడ సభలో నిలబడినప్పుడు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఆకాశమందు కలిగిన ఆ దర్శనానికి నేను దర్శనం అంట. ఆ దర్శనం దీని గురించే చెప్పబడింది. ఆకాశమందు కలిగినటువంటి ఆ దర్శనం నువ్వు చూసింది యేసుప్రభునే కదయ్యా. అవును, ఆ యేసుప్రభులోని ఇన్ని సంగతులు నేను చూసా ఆయన దగ్గర. సంఘ దర్శనం గురించి అపోస్తలుడు పౌలు రాసినంతగా మరి ఎక్కువగా అంత బాగా ఇంకెవరు రాయను. ఆకాశమందు కలిగిన ఆ దర్శనాన్ని గురించి నేను చూసినప్పుడు దాన్ని నేను అవిధేయుని కాలేను. నేను ఏదైతే చూశానో దాన్ని చెప్పకుండా ఉండలేను. నేను ఏదైతే చూశానో దాన్ని ఇంకొకళ్ళు చొప్పించకుండా నేను ఉండలేను. గమనించండి, అతను చూశాడు. అతను చూసింది ఎలాంటిదంటే రెవల్యూషన్ వైజ్గా చూశాడు, ప్రత్యక్షత పూర్వకంగా చేశాడు. మనం చాలాసార్లు దేవుడి యొక్క వాక్యాన్ని మెదడులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడి వాక్యం అలాంటిది కాదు. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏం సిద్ధపరచునో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి మరి ఎట్ట తెలుసుకుంటారు దేవుడికి వాక్యాన్ని, దేవుడి యొక్క సత్యాన్ని ఇంకెట తెలుసుకుంటారు? వింటే కుదరదంట, చూస్తే కుదరదంట, అర్థం చేసుకుంటే కుదరదంట, ఇంకెట తెలిసిద్ది? దాని కింద రాయబడి చూడండి, 1 కొరింథీ 2:10 చదువుదాం. 1 కొరింథీ 2:10. మనకైతే దేవుడు వాటిని దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరచడం. ఇట్స్ నాట్ సంథింగ్ అండర్స్టాండబుల్, అర్థం చేసుకునే విషయం కాదు ఇది. ఇది నేరుగా రెవల్యూషన్ వైజ్గా గ్రహించేది. అర్థం తీసినప్పుడు మనం వన్స్ ఒక విషయాన్ని చూసామా దాన్ని చూడలేమని మనం చెప్పలేం, దాన్ని చూడలేదని మనం చెప్పలేం. మనం ఈరోజు చూడాలి ఏంటంటే సమిష్టిగా ఉన్న క్రీస్తుని చూడాలి, సంఘంలో దానికి శిరస్సుగా ఉన్న యేసుప్రభుని చూడాలి, కలిసి ఏకత్వంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజల యొక్క గుంపుని మనం చూడాలి, సంఘం మహిమ కలిగిందిగా ఉందని సంగతి మనం చూడాలి. ఇది మాత్రమే లోకాన్ని గెలవగలదు. ఏ ఒక్క వ్యక్తి దాన్ని గెలవలేడు. లోకం ఎంతో సమిష్టిగా పనిచేసిద్ది, ఎంతో కార్పొరేట్గా తన బలాన్ని చూపించింది. కానీ లోకం ముందు నిలబడే సంఘం కూడా సమిష్టిగా పనిచేయగలిగిందై ఉండాలా. అట్లా లేకపోతే, కుమారత్వం లాగా అది లేకపోతే, వన్నెస్ కలిగి లేకపోతే, క్రీస్తు యేసుని బట్టి కలిగిన ఐక్యత అది లేకపోతే చర్చ్ ఓడిపోయినట్టే, దేవుడికి ప్రణాళిక పోస్ట్ పోన్ అవుతున్నట్టే. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రకటన గ్రంథంలో దేవుడు తన అంతిమ తన గురిని తన గోల్ని సంపాదించాడు. 5వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, నువ్వు నీ రక్తం ఇచ్చి మా దేవుడికి ఆయా జనాలు ఆయా భాషలు మాట్లాడే వారిలో కొంత ప్రజల్ని మా దేవుడికి రాజ్యంగాను యాజకులుగా ఉండడం మీరు కొన్నారు. ఆ పద చదువు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. నా పదాలు మీకు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచ్చిన 9-10. చూసారా, మనం బలహీనంగా ఉండొచ్చు, మనం ఓడిపోయినట్టు ప్రవర్తించవచ్చు, మనకు అసలు దర్శనమే లేనట్టు ప్రవర్తించవచ్చు, మనం ఇంకొకరి గురించి ఈ విషయాల గురించి పట్టించుకోకపోవచ్చు. బట్ కానీ దేవుడు తన ప్రణాళికని సంపాదించాడు. తన కుమారుడు దేవుని కోసం కొంత గుంపుని సంపాదించేసాడు. సమస్య ఏంటంటే మనం దాంట్లో ఉంటున్నామా లేదా అనేది అసలు విషయం. మనం ఆయన సమిష్టిగా ఉండే ప్రజల యొక్క గుంపులో ఉన్నామా లేదా అనేది ముఖ్యం. మనకు అర్థం కాని విషయం ఏంటంటే వన్స్ ప్రభువుని నమ్ముకున్న తర్వాత, తిరిగి జన్మించేసిన తర్వాత నిత్య జీవాన్ని వారసులం అయిపోయాం. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ అట్ ద సేమ్ టైం 1000 ఏళ్ల పరిపాలన అనే ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారో తెలుసా? ఎవరైతే జయించేవారుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఆడ కనపడరు. జయించేవాళ్ళు బుద్ధిగల కన్యకలు మాత్రమే కనపడతారు. నమ్మకం గల మంచి దాసుడే కనపడతాడు. తన యొక్క తలాంతుని రెట్టింపు చేసినటువంటి నమ్మకమైన దాసులే కనపడతారు అక్కడ. గమనించండి, పెళ్లి వస్త్రం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే కనపడతారు అక్కడ. మిగతా వాళ్ళు కనపడరు సుమా. ప్రతి పోర్షన్లో ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో బుద్ధిగల కన్యకలు అంటే బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడ ఉన్నారు. నమ్మకం కలిగిన మంచి దోసులు అంటే నమ్మకం లేని దోసులు కూడా అక్కడ చాలా ఉన్నాయి. పెళ్లి వస్త్రం అంటే పెళ్లి వస్త్రం లేని వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. వీళ్ళెవరో బిలీవర్సే.
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంత తీవ్రమైంది. గమనించండి, ఈ రోజుల్లో ప్రభు ఎంతో సామాన్యంగా మన దినాలు పొడిగిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుడి యొక్క ప్రణాళిక అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. నీ లైఫ్లో దినాలు పొడిగించబడుతున్నాయి అంటే ఎందుకు అనే సంగతి నీకు అర్థం అవ్వాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తుందంటే ఎందుకు అనేది నీకు అర్థం అవ్వాలి. మీరు గమనించండి, ఎఫెసీ పత్రికలో ఇంకా మనం బాగా చూస్తే సంఘ దర్శనాన్ని ఈ రోజుల్లో మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలో అది కూడా చెప్పబడింది. దేవుడి యొక్క దర్శనం పొందడం మాత్రమే కాదు, దైవికమైన దర్శనాన్ని ఎలా అభ్యాసం చేయాలో అది కూడా నేర్పించబడింది. మీరు చూడండి, దైవికమైన దర్శనం పొందడం ఒక ఎత్తు, దర్శనాన్ని అభ్యాసం చేయడం ఇంకొక ఎత్తు. ఈ రెండు దారులు. నేను దర్శనం పొందవచ్చు, కానీ దాన్ని అభ్యాసం చేయకుండా పక్కకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎన్నో కష్టాలు ఉన్నాయి. స్వయం కోత ఉంది, స్వయం పూర్తిగా కోయబడతా ఉంది. నా సొంత ఇష్టాలు పూర్తిగా రద్దుపరచబడుతున్నాయి, నా సొంత ఇష్టాలు పూర్తిగా పారవేయబడుతున్నాయి కిందకి. నా సొంత వ్యక్తిత్వానికి ఎటువంటి గౌరవం మర్యాద లేకుండా పోయింది. బట్ స్టిల్ నాకు ఏ దర్శనం వచ్చిందో దాంట్లో నేను ఉంటానా లేదా అనేది ఇక్కడ. ఎంతోమంది సంఘ దర్శనానికి విరోధంగా ప్రవర్తిస్తారు. మీకు తెలుసో లేదో, మీరు చదివారో లేదు, భక్సింగ్ గారికి మొట్టమొదటి సంఘ దర్శనం వచ్చినప్పుడు అప్పుడు దాకా ఆయన ఉన్న వాళ్ళని చాలామంది వదిలేశారు. ఆయన తెలుసా, చాలామంది వదిలేశారు. ఎందుకో తెలుసా? మిగతా వాళ్ళతో మనం సమానమా? మిగతా వాళ్ళతో మేమంతా ఒకటే ఉండాలా? మేమంతా కూడా కలిసి ఉండాలా? అవును, నీకున్న తలాంతుని బట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండొచ్చు, కానీ నువ్వంతా ఎవరితో కలిసి ఉన్నావు? మిగతా వాళ్ళతో కలిసి ఉన్నావు. ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరందరూ తీగలు. తీగలన్నీ తెంపేస్తే అక్కడ ఏమన్నా ఉంటుందా? లేదు. కానీ తీగలన్నీ కలిసి ఉన్నప్పుడు అది నేను. మనం తీగలుగా ఉన్నప్పుడు మన తీగలుగా మనం ప్రభుతో కలిసి ఒకే చక్కగా అదే జీవాన్ని పంచుకోవడం మనకు చేతకట్లేదంటే ఆ తీగని ఆయన ఏం చేస్తాడు తెలుసా? తుంచి ఎక్కడ పడేస్తాడు? పక్కన పడేస్తాడు. పక్కన పడేస్తే అది ఎండిపోద్ది, దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. మీరు చూడండి, ఇది ఎవరి గురించి చెప్పబడింది? ద్రాక్షవల్లి గురించి, బాగా తెలిసిన తీగ గురించి చెప్పబడింది. ద్రాక్షవల్లితో కలిసి చాలా కాలం బతికిన తీగ గురించి చెప్పబడింది. అది తిరిగి ద్రాక్షవల్లితో సపరేట్ అవ్వాలని చూసింది. గమనించండి, దానివల్ల అది ఎండిపోయింది. నా మాటలు గమనించండి, ఇక్కడ సమిష్టిగా ఉండే దేవుడి యొక్క ప్రభుత్వాన్ని చూద్దాం, సమిష్టిగా ఉండే దేవుడి యొక్క రాజ్యాన్ని చూద్దాం, సమిష్టిగా ఉండే దేవుడి యొక్క మరి నడిపింపు చూద్దాం. అట్లా చూసినప్పుడు సంఘ దర్శనం మనకు అర్థం అవుతుంది. ఎఫెసీ పత్రికలో సంఘం గురించి 7 ఆస్పెక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ నేను మాట్లాడు 1-2 మాత్రం మాట్లాడి 2 గంటల కాలం మనం ముగించేద్దాం. గమనించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. 22-23 చదువు. 22-23. చూసారా, సంఘం అనగానే మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ కాదు. సంఘం అంటే దేవుడి యొక్క ప్రజలే. వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారు తెలుసా? క్రీస్తు యొక్క శరీరంలా ఉన్నారు. మీరు చూడండి, చాలాసార్లు సంఘ దర్శనం అంటే ఏంటంటే 3 పాటలు, 2 వర్తమానాలు, కొంత ఆరాధన, కొంత బల్ల. దీన్ని సంఘ దర్శనం అంటామా? తప్పు కాదు, కానీ దీన్ని మించింది అది. సంఘ దర్శనం అంటే దీన్ని మించింది. ఇది జస్ట్ ప్రాక్టీస్ అంతే. అసలైన భారం వేరే. అది మనం చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 1 కొరింథీ 12:12. 1 కొరింథీ ఏలాగో శరీరము ఏకమై ఉన్నదో అనేక అవయములు కలిగి ఉన్నను. చూడండి, శరీరంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ కూడా శరీరం ఒకటే. శరీరం ఒకటైనా అవయవాలు చాలా ఉన్నాయి. అట్లనే క్రీస్తు సంఘం ఉన్నారు అని రాయాలి లెక్క ప్రకారం. అట్లనే కదా, క్రీస్తు సంఘం ఉన్నారు అని రాయాలి. అంతేనా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి నేను అనుకుంటున్నాను. అక్కడ అపోస్తులుడు ఏం రాయాలంటే, సంఘంగా దేవుడు ప్రజలు ఉన్నప్పుడు ఆ సంఘానికి శిరస్సు అని చెప్పినప్పుడు ఆ శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు సంఘం పుట్టి సపరేట్గా అవయవాల గురించి మాట్లాడాడు, శరీరం గురించి మాట్లాడాడు. ఎలాగో అనేకమైన అవయవాలు ఉన్నప్పటికీ శరీరం ఒకటే ఉందో, ఎలాగో శరీరం ఒకటైనప్పటికీ అనేకమైన అవయవాలు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో, అలాగే క్రీస్తు సంఘం ఉన్నారని రాయాలి. కానీ అక్కడ ఏం రాశాడు ఆయన? క్రీస్తు సంఘం అని రాశాడా? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. చాలామంది అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు. గమనించండి నా మాటలు. మీకు అక్కడ ఏం రాశాడు? క్రీస్తు ఉన్నాడు అని రాశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? చర్చ్లో మనం అవయవాలుగా ఉన్నప్పుడు ఆయనే అధికారం ఎలా ఇస్తాడు? ఆయనకి పక్కగా మనకేంలే, ఆయనదే మొత్తం. మనది కేవలం ఆయన భాగాలు మాత్రమే. నేను కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్యకాలంలో ఆ గవర్నమెంట్ వాళ్ళు నాకున్నటువంటి పాస్పోర్ట్ ఫోటో సైజ్ అడిగారు.
పాస్పోర్ట్ ఫోటో అడిగాను. అప్పుడు నేనేం చేశానంటే దీన్ని మినహాయించి మే ఫోటో ఇచ్చాను. ఏం చేశాను, దీన్ని మినహాయించి ఫోటో ఇచ్చానుకోండి, వాళ్ళు ఏమంటారు, బాబు నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఇలా ఫోటో దిగడం ఏంటి అంటారా లేదా? వాస్తవానికి అంటారా? కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, మీ శిరస్సు పెట్టండి బ్రదర్, అదే సమయంలో షోల్డర్ వరకు ఇస్తే చాలు. అదంతా ఎవరిది? బాడీ, శిరస్సుదే కదా. శిరస్సు ఉంటే చాలు, బాడీ అంతా ఎవరిదే? ఆయనదే. మనం చాలాసార్లు ఈ సత్యాన్ని మిస్ అవుతున్నాం. శిరస్సు అనేది ప్రతి అవయవాన్ని నడిపించేదిగా ఉంటుంది. నిజమే, ఇక్కడ ఒక పెద్ద అవయవం ఉంది, ఇది మిగతా వాటి అన్నింటినీ కంటైన్ చేసింది. సో ఇక్కడ పెద్ద అవయవం ఉంది, మిగతా వాటిని కంటైన్ చేసింది. కానీ ఈ అవయవాలన్నీ కూడా దేంతో సంబంధం కలిగి ఉన్నాయి? శిరస్సుతో కలిగి ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న వేలు ఉంది, దీని కిందే ఉంది, ఈ మణికట్టు కిందే ఉంది. కానీ స్టిల్ ఇందులో ఉన్న నరం దేంతో సంబంధం కలిగి ఉంది? శిరస్సుతో సంబంధం కలిగి ఉంది. క్రీస్తు ప్రజలంగా, దేవుడికి సంఘంగా మరి ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ఎప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలా? ఆయన ఎట్లుంటాడు? సంఘంగా ఆయన ఎట్లుంటాడు మనకు అర్థమవుతుంది. మనం చాలాసార్లు మన సొంత తలంపుల్ని చర్చిలోకి తీసుకొచ్చినప్పుడల్లా మనం ఎవరో తెలుసా? దేవుడి యొక్క సంఘం కాదు. నువ్వే నీ శిరస్సులో వచ్చిన తలంపులు బయట తీసుకొస్తే నువ్వు దేవుడి యొక్క సంఘం కాదు. ఇది సమస్య. క్రీస్తు నడిపించనివ్వండి, లెట్ క్రైస్ట్ లీడ్ యూ. గమనించండి, నీ సొంత తలంపులతో నువ్వు ముందుకు రాబాక. ఎంత మంచి తలంపు అయినా కానివ్వు, కానీ అది నీ సొంత తలంపు అయితే దేవుడి సంఘానికి పనికిరాదు. మీరు చూడండి, ఇశ్రాయేలుకి రాజుగా మొట్టమొదటి రాజు ఒక అతను నిర్ణయించబడ్డాడు. ఎవరతను? ఇశ్రాయేలుకి రాజుగా మొట్టమొదట సౌలు. ఈ సౌలు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? మీరు చెప్తారా? సౌలు యొక్క ప్రత్యేకత ఏంటి? అతను మిగతా వాళ్ళందరికంటే ఈ షోల్డర్ కంటే పైకి ఎత్తు కలిగినోడు. మిగతా వాళ్ళందరికంటే తన భుజాల కంటే ఎత్తు కలిగినోడు. దాని అర్థం ఏంటో తెలుసా? తన మెదడులో అతను చాలా జ్ఞానవంతుడు. ఒక్క మాటలో తన సొంత తెలివితేటల్లో సెంటర్ కలిగిన వ్యక్తి అనమాట. అందుకే చూడండి, అతను చనిపోయినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారో తెలుసా? తన తలని, తన మొండాన్ని వేరు చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా చర్చ్లో తన సొంత తలంపుల మీద ఆధారపడి మాత్రమే తను యాక్టివ్ చేస్తుంటే, పని చేస్తూ ఉంటే, అది నిజంగా చర్చ్కి సంబంధించింది కాదు. దేవుడి ప్రణాళిక దాని మూలాన్ని నెరవేర్చబడదు. అక్కడ రాయబడి ఉంటుంది, నా హృదయానుసారం నేను మనుషుని నేను కనుక్కున్నా. అతను ఎవరో తెలుసా? అతను నా చిత్తం యావత్తు నెరవేర్చును. అతను ఎవరో తెలుసా? ఇతను భుజాల కంటే పెద్దగా ఉన్న వ్యక్తి కాదు. అతను చాలా పొట్టిగా ఉంటాడు, అతని కళ్ళు చాలా చక్కగా ఉంటాయి, అతను చూడడానికి సుందరంగా ఉంటాడు. అతని పేరేంటి? దావీదు. గమనించండి, అతని కళ్ళు చక్కగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే దైవికమైన లేఖనాలు చూడటంలో అతను ఎంతో నేర్పరి, చాలా లోతుగా దైవికమైన దర్శనాన్ని చూడగలిగిన వ్యక్తి. ఇశ్రాయేలు మధ్యలో ప్రత్యక్ష గుడారం తర్వాత మందిరం కట్టడానికి పునాదేసింది ఎవరైనా? దావీదు. ఓ మందిరం గురించి ఆయన పలికిన అంత చక్కటి మాటలు ఇంకెవరు పలకలేదని చెప్పొచ్చు. మందిరం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? సమిష్టిగా ఉన్న క్రీస్తు యొక్క శరీరం. అతడు దాన్ని చూడగలిగాడు, అతడు దానికోసం ఏర్పాటు చేశాడు, అతడు దానికోసం పరితపించాడు, అతడు దాంట్లో ఉన్న చిన్న పరిచర్య కోసం ఆశపడ్డాడు. ఎందుకంటే సమిష్టిగా ఉన్న క్రీస్తు ఎంత చక్కగా ఉంటాడో అతనికి బాగా తెలుసు. పరకుమారులకు తెలుసు, జీవము గల దేవుడు, కదులుతున్న దేవుడు ఎలాగుంటాడో వాళ్ళకి బాగా తెలుసు. ప్రశ్న ఏంటంటే, నాకు తెలుసా? కదులుతున్న దేవుడు, సమిష్టిగా ఉన్న దేవుడు, ఈ విషయాన్ని చక్కబెట్టగలిగే సమిష్టిగా ఉన్న దేవుడు చర్చిలో నేను చూడగలిగానా? లేకపోతే అది ఎంత కష్టం. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దాని పక్కనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లా సంధి చేయొచ్చు. చాలండి. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ చెప్పబడింది సంఘం గురించి, అంటే సమిష్టిగా ఉన్న వాళ్ళ గురించి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఎవరో తెలుసా? యూదులు, భక్తిపరులు. యూదులు కానోళ్ళు హెల్లేనీయులు, భక్తిపరులు. వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే ఒకళ్ళు కల్చర్డ్ పీపుల్, ఇంకొకళ్ళు కల్చర్ కాని పీపుల్. వీళ్ళిద్దరూ కలిసి దేవుణ్ణి నమ్ముకున్నారు. నమ్ముకున్నాక వీళ్ళిద్దరికి కలిపి భోజనం పెట్టినప్పుడు వీళ్ళిద్దరు కలిసి భోజనం చేయడానికి కూర్చున్నారు. ఎక్కడ? చర్చ్లో కూర్చున్నారు. ఉదాహరణకి మనం చాలాసార్లు ఇలా చెప్తే అర్థమైపోతుంది. ఒక కులానికి ఇంకో కులాన్ని, అందరి కులాలని కలిపి తీసుకొచ్చి మందిరంలో భోజనాలు పెట్టారు అనుకోండి. వీళ్ళకి వెంటనే వీళ్ళు మా వాళ్ళు కాదు కదా, వాళ్ళతో కలిసి మేము ఎట చేస్తాం అన్నారు అనుకోండి. మనకు అర్థమైందా? అర్థం కాలే. ఇక్కడ విషయం అంతకంటే గొప్పది. అదేంటి తెలుసా? యూదులు అంటే ఈ ప్రపంచంలోనే అందరికంటే భక్తిపరులు, శుద్ధిగా ఉంటారు. చుట్టూతో నీళ్లు చల్లుకొని మరి మడిగట్టుకొని మరి కూర్చొని తింటారు. వెళ్ళే నీళ్ళు అంటే ఏంటో తెలుసా? కనీసం వాళ్ళకి ఎట్లా కూర్చోలో కూడా తెలియదు. కనీసం బటన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, తలకాయ ఎలా దువ్వుకోవాలో తెలియదు. వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? ఈ మాట మనకు బైబిల్లో లేదు, కానీ నేను దాని యొక్క హిస్టరీ చదివినప్పుడు నాకు అర్థమైంది. సమాధుల దగ్గర సగం పూర్తిగా కాలిపోయిన ఆ యొక్క పుర్రె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. వాల్ క్లాక్ ఎట్ట పెట్టారు ఇక్కడ?
క్లాక్ ఎక్కడ అట్ట పెట్టారో అట్ట ఆ పుర్రె కాలిపోయిన పుర్రె తీసుకొచ్చి పెడతారు. పెట్టుకొని ఏంటి ఇక్కడ పెట్టుకున్నారంటే ఇది అందంగా ఉంటుందండి అంటారు. ఏమంటారు? వాళ్ళకి అటువంటి కల్చర్ పీపుల్, వాళ్ళకి అసలు కల్చరే తెలియదు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. కనీసం బాస పట్టేసుకుని కూర్చొని భోజనం చేయాలని కూడా సగం తెలియదు. మోకాళ్ళ మీద కూర్చొని తింటారా? ఇట్టంటి వాళ్ళతో యూదులు కలిసి భోజనం చేయాలి. భోజనం చేయగలుగుతారా? కానీ భోజనం చేయాల. నువ్వెవరిని చూడాలి తెలుసా? వాళ్ళల్లో ఉన్న ప్రభువుని చూడాలా, సమిష్టిగా పంచబడిన నీ సహోదరుని చూడాలా, జ్యేష్ఠుడైన సహోదరుని చూడాలా, నీ కోసం ఏం చేసాడో నీకు కనపడాలా. నేను ఒకసారి నేను కన్యలతో చెప్పగలను. నేను ఒకసారి కాన్వకేషన్స్కి వెళ్ళాను. అక్కడ నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కూడా అందరితో కలిసి భోజనం పెట్టారు. నార్త్ ఇండియన్స్ చాలామంది చేతులతో తినడం అలవాట్లు ఉండదు, వాళ్ళకి స్పూన్స్తో తింటాం అనమాట. కానీ ఒక అతను చక్కగా టక్ చేసుకొని అతను పెట్టినటువంటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ని ఈ చేతితో తింటున్నాడు. ఇలా తినేటప్పుడు మనలాగా ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నాడు. అతను అది వంచలేకపోతున్నాడు. ఇలా తీసుకొని తినలేకపోతున్నాడు. ఇలా తీసుకుంటున్నాడు, ఇలా గరిట్లా తీసుకునేటప్పుడు కింద పడిపోతుంది. అది నేను చాలాసేపు నుంచి చూస్తున్నా. అతను కింద పడిపోతుంది, ట్రై చేస్తున్నాడు. ఈ లోపల నేను లోపల ప్రార్థన చేసే, ప్రభువా అతనికి సహాయం చేయ ప్రభువా. అలా చెప్పగానే పక్కన ఒక అతను వచ్చి అతనికి స్పూన్ తెచ్చిచ్చాడు. తెచ్చవుగా నేను ప్రభుకు వందనాలు చెల్లించాను. ప్రభువా నా ప్రార్థన. కానీ ఇతను వెంటనే ఆ స్పూను పక్కన పడేసి తెచ్చిచ్చడానికి థ్యాంక్స్ కూడా చెప్పలా. పక్కన పడేసి మళ్ళా అతను తయారు చేశారు. నాకు ఒక్కసారి ఆలోచనలు పడ్డా, ఎందుకు అట్ట చేస్తున్నాడు ఇతను? ఎందుకో తెలుసా? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? నార్త్ ఇండియా నుంచి వచ్చాడు. అతను ఎక్కడ భోజనం చేస్తున్నాడు? సౌత్ ఇండియన్స్ భోజనం చేస్తున్నాడు. అక్కడ టేస్ట్లు వేరు, అక్కడ కారాలు వేరు, అక్కడ తినే పద్ధతి వేరు. కానీ అతను ఎవరితో సమిష్టిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మనతో సమిష్టిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఎంత బాగా తెలుసు సంఘం గురించి. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ప్రభువా నేను నా ప్రజలతో, నా సహోదరులతో కలిసి ఉండడం అంటే ఏంటో నాకు తెలియదు. సమిష్టిగా ఉండే నీ ప్రణాళిక అంటే ఏంటో నాకు తెలియదు. సహోదరులు అనే పదానికి అర్థమే నాకు తెలియదు. నా కళ్ళు తెరిపిస్తున్నా ప్రభా, నీ కొందరని చెప్పాలి, తప్పలేదు. గమనించండి, అతను ఎంతో సామాన్యంగా కల్చర్ తక్కువగా ఉన్న మనతో కలిసి అతను మింగిల్ అవడానికి, కలిసిపోవడానికి అతను ఇష్టపడుతున్నాడు. అతనికి తెలుసు మేమిద్దరం కలిసి ఒక్క నూతన పురుషుడైన యేసుక్రీస్తులో కలిసి ఉన్నామని. మనకు తెలుస్తుందా? మనకంటే చూడడానికి చాలా తక్కువగా ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందు మన పక్క వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మనం జరుగుతామా? ప్రేమగా నువ్వెవరు బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతామా? మనం గమనించండి, మన లోపల ఇటువంటి సంగతులు ఉన్నాయంటే సమిష్టిగా ఉన్న యేసుప్రభు అంటే ఏంటో నీకు తెలియదు. సంఘాన్ని ప్రేమించే యేసుప్రభు అంటే నీకు తెలియదు. కుమారత్వం గురించి నీకు అసలు అర్థమే లేదు. పూర్వ కుమారుల దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్తారు కీర్తన 45లో, ఓ రాజును కూర్చున్న సంగతులు నాకు బాగా తెలిసిపోయాయి. నా నాలుక త్వరగా రాయవాని కలం వల్లే టకటక టకటక రాసేస్తున్నాను. ఎందుకంటే అక్కడ అంతఃపురంలో ఉన్న రాణిని చూశాను, రాజును చూశాను. అంతఃపురంలో రాణి ఎవరంటే సంఘం, రాజు అంటే ఎవరు? మన ప్రభు అయినా. అతనికి ఎంత దర్శనం ఉంది. వడపోటాస్ మన గురించి ఏంటి? మనకు ఆ దర్శనం ఉందా? నేను కన్నీళ్ళతో చెప్పగలను, సంఘాన్ని కూర్చున్న దర్శనం నీ జీవితానికి సరిపోతుంది. చెల్లించే దేవుణ్ణి నువ్వు చూస్తావు, కదిలే దేవుడిని నువ్వు చూస్తావు. నీ కళ్ళ ముందే నీ సహోదరులు ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి నువ్వు చూస్తావు. అతను ఎంతో సామాన్యంగా నీ అక్కర తీరుస్తాడు. యోహాను సువార్త 13వ రాయబడి ఉంటుంది, నేను వచ్చి మీ పాదాలు కడిగి నీళ్లతో ఈ తవ్వాలతో తుడుస్తున్నాను కదా, నేనే మీకు ఇలా చేశానంటే మీరు మరి ఎక్కువగా ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడగారు. మీరు ఎంతమంది పాదాలు కడిగారు? నేను అడిగాను, ఏం చెప్తారు? అడిగారా? ఎవరి పాదాలను కడిగారా? విషయం పాదాలు కడగడం కాదు, ఒకరికొకరు పరిచర్య చేసుకోవడం. పాదాలకు దుమ్మంటిద్ది, ఈ లోకమాలిన్యం వంటిద్ది. తెలియకుండానే మన సహోదరుల ద్వారా ఆ పరిచర్య మనకు చేయబడిద్ది. మనం కూడా ఇంకొకరికి చేయబడతాం, చేస్తాం మనం. అది తెలియదు. ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు సాధారణంగా జరిగింది. మీరు చూడండి, మీ మనసులో మరణాన్ని అనుభవించేటప్పుడు, ఒంటరితనాన్ని చూసేటప్పుడు నీ సహోదరులకు చిన్న కాల్ చేసి మాట్లాడండి, వెంటనే మీ హృదయంలో మళ్ళా జీవం ప్రవహించింది తెలియకుండా. మీరు చూడలేదు ఎప్పుడు? మనం చాలాసార్లు గమనించి ఉండొచ్చు. మీరు మీ హృదయంలో ఒంటరితనాన్ని అనిపించేటప్పుడు, కొంత మరణాన్ని అనిపించేటప్పుడు వెంటనే మీ సహోదరులకు ఫోన్ చేయండి, లేదా సేవకులకు ఫోన్ చేయండి, చక్కగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఆ జీవం మళ్ళా కలిసి ప్రవహించడం మనం చూస్తారు. ఎందుకో తెలుసే? మనకు కావాల్సింది ఈరోజు పెద్ద టాలెంట్ కాదు, కలిసి ఉండడం అంటే ఏంటో తెలియాలి. ఈరోజు మనకు కావాల్సిన పెద్ద పెద్ద బోధలు కాదు, కలిసి ఉండగలిగేలాగా ఒక చక్కటి దర్శనం కావాలి మనకు. ఆ దర్శనం ఉందా, మన కళ్ళ ముందు తిరిగే దేవుని మనం చూస్తాం, చాలా తృప్తిగా ఉంటాం. మనం అంటాం, హెవెన్స్లో కూడా జరిగేది ఇదే కదా, నూతన దేశంలో కూడా జరిగేది ఇదే కదా, అది ఇప్పుడే మొదలైంది. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా జరిగేది ఇదే కదా, అది ఇప్పుడే మొదలైంది. చర్చ్లో దేవుడు అటువంటి దర్శనాలతో మనం నింపాలా. మన చెవులు,
ఆయన బాగు చేయడం మాత్రమే కాదు, దైవికమైన సత్యాలతో ఆయన నింపుతాడు. వన్స్ అది మనకి నింపబడినయా, మన నోరు మాట్లాడడం మొదలు పెట్టబడింది. మన నోరు మాట్లాడేది దైవికమైన సత్యాలు మాట్లాడుతూనే ఉంటాం. నేను సంఘం గురించి మాత్రం మాట్లాడాను, కుమారత్వం గురించి మాట్లాడాను. ఇంకా మన అపరాధాలకు క్షమాపణ ఈ కుమారత్వం కోసమే ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడిందంటే కుమారత్వం కోసమే ఇవ్వబడింది. ఈ కుమారత్వమే పూర్వ కుమారుల యొక్క దర్శనం కూడా అయి ఉంది, మన దర్శనం అయి ఉండాలి. ఈ కుమారత్వమే సంఘంగా శరీరంగా ఉంది. ఈ కుమారత్వమే ఒక్క నూతన పురుషుడిగా ఉంది. ఈ సత్యాలు మనకి ఇప్పుడు బోధించబడ్డాయి. వీటిని అనుసరించి మన ఆత్మ సంబంధ జీవితాన్ని కట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు దేవుడి మనతో మాట్లాడితే వచ్చిన దానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. సంఘ జీవితంలో మన పాత్ర, మన ప్రవర్తన, మనం అనుసరించాల్సిన విధానం మనం తెలుసుకుంటూ వచ్చాం. ఆ రీతిగా ప్రభుకి అప్పగించుకుందాం. ఇంతవరకు మన పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ నుండి మనం తీర్మానం చేసుకుందాం విశ్వాసులుగా. మన జీవితాల్లో మనం అనుసరించాల్సిన, నడవాల్సిన సంఘ జీవితంలో ఒక క్రమాన్ని మనం చూస్తాం. ఆ రీతిగా ప్రభుకి అప్పగించుకొని మనం మంచి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం అంటే ఏంటి, సంఘంలో పరిస్థితులు, సంఘంలో విశ్వాసి పాత్ర, ప్రవర్తన గురించి ప్రభా మీకు స్తోత్రాలు. మేము ఏదైతే విన్నామో ఎవరికి వారం ఐక్యత కలిగి సమిష్టిగా నేను ప్రభా తండ్రి సేవించే విధానం మేము నేర్చుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఈవులు సమస్త మాకు బాగుగా చేస్తున్న దేవుడు మీకు స్తుతులు స్తోత్రాలు. అలాగే రాగల మా ప్రియులను బట్టి ఎంతో వందనాలు. ముందున దినాల్లో సంఘంగా సమిష్టిగా ఉండి ఎంతో మీ ఉద్దేశం వారు నెరవేర్చబడ్డానికి మేము ఒక పాటి వారంగా మేము ఉండడానికి మీరు ఇష్టపడ్డారు. మా జీవితాల్లో అది పోస్ట్ పోన్ కాకుండా ప్రభా మీ ఉద్దేశం నెరవేర్చబడ్డానికి మేము విధేయులంగా నీ మాటలకి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తాం. ఒక దినం ప్రభా కలిసి పరిపాలన చేసేటప్పుడు మేము కనపడిపోతే ఎంతో విచారకరం వస్తాము. అయా ప్రభా, మీరు గొప్ప ఉద్దేశంతో సంఘాన్ని మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. అటు నిరీక్షణ, విశ్వాసంతో మా జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తాం. అలాగే రీతిగా ఇంతవరకు నడిపించినందుకై స్తుతిస్తూ ముందున సమయాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా మమ్మల్ని అందరినీ బలిష్టమైన స్థలకు అప్పగించుకోండి కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి దయచేసి. ఇప్పుడు లంచ్ ఉంటుంది. బ్రదర్స్ అందరు కూడా సెకండ్ ఫ్లోర్కి వెళతారు. సెకండ్ ఫ్లోర్లో బ్రదర్స్కి అక్కడ లంచ్ ఇవ్వబడుతుంది. అక్కడ డస్ట్బిన్స్ పెడతారు, వాటిలో మీ ప్లేట్స్ వేయండి. హ్యాండ్ వాష్ అంతా అరేంజ్ చేయడం చక్కగా ఉంటుంది. అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. వీలైతే అయిపోయాక కిందకి రండి, కొన్ని నిమిషాలు మీరు 10 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే సిస్టర్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో లంచ్ అరేంజ్ చేయబడుతుంది. దాని కొరకు మీరు అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళండి. సమయం 2 అయింది కరెక్ట్గా. లంచ్ చేసుకొని ఏదైనా 3 గంటలకి కంప్లీట్ చేసుకుంటాం. 3 గంటలకి మళ్ళీ ఇక్కడ మనం కూర్చుంటాం, అందరం కూడతాం. ఎవరు భోజనం అయిందని వెళ్ళిపోకండి, అందరు కూడా తిరిగి రండి. ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది మనకి. చక్కగా ఈ దినం అంతా దేవుని సన్నిధిలో గడుపుదాం.
దేవుడు సెలవు ఇచ్చాడు కదా, దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు కదా, దేవుని ప్రజలతో కలిసే స్వాతంత్రం చట్టం కల్పించింది. దానికి ముందు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ రీతిగా ఎవరు కూడా మళ్ళా భోజనం అయిన వెంటనే వెళ్ళకండి, తిరిగి రండి. 5 గంటల లోపే ముగించుకుంటాం. ఈతోటి మనం ముగించుకుంటాం. ప్రకటన అప్పుడు చేస్తాం మరలా. కాబట్టి మీరందరూ ముందు సిస్టర్స్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళండి, ఆ తర్వాత బ్రదర్స్ పైకి వెళ్ళి. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ.